కొంచెం వైఎస్ఆర్ పోయి రెడ్డితో పోయి ఫోన్ చేపించి వాళ్ళు చేయని కొలద్దండి ఆటికి 4 ఎకరాలు సార్ వాళ్ళది 4 ఎకరాలు 26 సెంట్లు గోవిందమ్మ అనేవాళ్ళు అనుభవంలో ఉన్నారు సార్ వాళ్ళు. రెడ్డితో పోయి ఏం ఫోన్ చేయించారు విఆర్ఓకి సర్వేర్కి తలార్కి అది కొలద్దండి అది ఎట్లా నిలబెట్టండి అని చెప్తున్నారు సార్. ఏ రెడ్డి? సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళకి కూడా చెప్పినారు సార్. వీళ్ళు తలార్లకి వాళ్ళందరికీ వచ్చింది సార్. ఆయన ఇంటితో పోతే కయ్యి అని కొట్లాడుతుంది సార్ గోవిందమ్మ. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్ వాళ్ళ రికార్డు చూడండి నా రికార్డు చూడండి. నా రికార్డులో తప్పుంటే 1 సెంటు నాకు వద్దు. పేదవాడి భూమికి సాయి ప్రసాద్ రెడ్డి పోయి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు ఆయన. అట్లా వాళ్ళు రెకమెండేషన్ పోయి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్వే చేసినప్పుడు కూడా ఏమన్నారు సార్ వాళ్ళు మన ప్రభుత్వం ఉండి మనం ఎందుకు ఎక్కించుకోకూడదని వాళ్ళు సర్పంచ్ వాళ్ళందరూ అన్నారు సార్ అప్పట్లోనే. దయచేసి వీరేంద్ర సార్ సర్వేర్ ఉంది అది మిగిలిన భూమి అని పెట్టుకోకున్నట్లు నా పేరు మీద ఆన్లైన్ ఉంది 60 అడంగాలు ఈసీ అన్ని నా పేరు మీద ఉన్నాయి. నానేం తప్ప ఎవరికి చెబిలే. నేను అదే చెప్తున్నాను పేదవాడి పొలాల జోలికి వెళ్ళే సాయి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. ఫోన్ చేస్తున్నాడు సార్ తోలు తీసేస్తాం తలారికి తోలు తీస్తాం అందరికి తోలు తీసేస్తాం. సాయి ప్రసాద్ రెడ్డి మళ్ళీ వచ్చి గానీ లేదా ఆయన చెప్తున్నట్టు మనకు తెలియదు వ్యవహారం తెలియదు. లేదు సార్ వాళ్ళు చెప్పినారు నాకేం అబద్ధం చెప్పడం నాకు అవసరమా? వాళ్ళు చెప్పి ఉంటే మీరు సీరియస్ గా తీసుకోవాలి. సాయి ప్రసాద్ లాంటి దుర్మార్గుడు ఫోన్ చేసి పేదవాడి భూమిని ఆక్రమించుకోండి అని చెబుతున్నాడంటే ఇంకా బుద్ధి రానట్టుగా అనుకోవాలి. మనం సరిగా బుద్ధి కూడా చెప్పాలి కదా. పెద్ద మనుషులకు అర్థమయ్యే భాషలో కూడా బుద్ధి చెప్పాలి. అర్థమైందా? ఏం పర్లేదు కంగారు పడాల్సిన. సాయి ప్రసాద్ రెడ్డి అయితేనేమి ఇంకోరెవరైతే వాళ్ళ తాత అయితేనేమి పేదవాడి జోలికి వస్తే ఒప్పుకోము అని అర్థమయ్యేలాగా చెప్తాం. అర్థమైందా? నీ భూమి నీకు ఇప్పిస్తాను నిజాయితీగా. నీ భూమి ఇదైతే ఈ భూమి మీద ఎవడు అడ్డం పడినా నీకు భూమి వస్తుంది. రాసి ఏమయ్యా ఏమో సాయి ప్రసాద్ రెడ్డి ఫోన్ చేస్తున్నాడు అంటే ఏంది సార్? నాకైతే చేయలేదు సార్ ఆయన చేయలేదు సార్. సర్వే చేసినారు సార్. అది ఈయనకి ఖాతా నంబర్ వేజ్ గా కరెక్ట్ గా ఉంది సార్. ఇతనికి ఏం పాడలేదు సార్. నేను రీసెంట్ గా పోయినా సార్ 4 months అయింది సార్ అటు పోయి. అంతే సార్ విషయం. ఆ సర్వేర్ కూడా చెప్పండి ఊరికి పేదవాళ్ల భూమి జోలికి వెళ్తే ఊరుకోడు పరచరది అని చెప్పండి. భయం పెట్టాల. అర్థమైందా? ఇది రాజకీయ పరమైన అంశం కాదు. ఇది పేద ప్రజల భూమికి సంబంధించిన అంశం. నేను కఠినంగా ఉంటాను. అర్థమైందా బాబు? ఈ సమస్య మనం 15 రోజులు టైం తీసుకుందాం. 15 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించుదాం. సరేనా? ఇది ఛాలెంజింగ్ గా తీసుకుని చేయాలా మీరు. అర్థమైందా? రైట్. హుస్సేనప్ప నెట్టేకల్ 10 ఎకరాల భూమిలో ఎంత ఆక్రమించుకున్నారు వాళ్ళు? 5-6 ఎకరాలు ఆక్రమించుకున్నారా? ఎవడాడు? వాళ్ళే ఎవరు చిన్న వాళ్ళు ఆక్రమించుకున్నారు. 2 ఎకరాలు 3 ఎకరాలు తలారి మాలింగ్ అప్పుడు కృష్ణప్ప తలారి పని చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు. తలారి ఉద్యోగం చేస్తున్నాడు. ఎందుకు గొడవ పెట్టా ఒక ఇచ్చి తీసుకోబోని చెప్తున్నాడు. ఏం దాని మా ఆస్తి మా అమ్మ పుట్టిన మా తాత ఆస్తి. అది మీ తాత ఆస్తి ఆడికి ఎట్లా పోతుంది? మా తాత ఆస్తి మా అమ్మ రాశిలే. మా తాత మాకే మా అమ్మ నాకే మా అమ్మ తమ్ముడు. మా తాతకి ఇద్దరే బిడ్డ కొడుకు ఉంది మా తాతకి. అతను రాసి వాళ్ళు ఎవరు లేరు సొంతం వారసత్వం అని వీళ్ళు నానే వారసత్వం లక్ష్మీపతి వారసన అంటారు. లక్ష్మీపతి మా భయాలు వాళ్ళు కాపాడు వారసత్వం పెట్టేవాడు. వాళ్ళు అక్రమించుకెళ్ళి తానే అమ్ముకున్నాడు. ఒరిమేడి 2 ఎకరాలు 2 ఎకరాలు ఉండదు. ఊరి మేరే ఊరి ట్యాంక్ పక్కల. నీకు వారసుడు లక్ష్మీకాంత్ రెడ్డి వారసత్వం పెట్టాడే. సిగ్గుండదా? మా మహాను ఉయ్యాల్సిందే తుప్పుక్కని ఉయ్యలాను. నాగాడు పుట్టినవరా నువ్వు? ఊయలే అబద్ధం అండి. అన్నీ ఏమి వారసత్వం లేదంటే తాను వారసత్వం అంట. ఎవరు లేమంట తాను వారసత్వం అని పెట్టినాడు. అంటే కోటి కూడా 18 ఏళ్ళు కోటికి కోటి అక్కడ వాళ్ళే కోటి కూడా అక్కడ వాళ్ళే చేస్తే న్యాయం చేస్తారు. నాకు న్యాయం చేయలే. కోర్టు ఎందుకు వాళ్ళకి న్యాయం చేస్తుంది? డబ్బు ఇచ్చాక న్యాయం చేస్తాం. మా డబ్బు నీ శాతం ఇస్తాం. మా శాతం ఇచ్చి వాటికి 4-5 లక్షలు పెట్టుకుంటే ఎంత కావాలి నాకు 60 సెంట్లు భూమి నాకు ఉంటుంది. 50 సెంట్లు భూమి ఉందని ఆడే కోటి ఎవరం తిరిగి 8 ఏళ్ళు చేసి ఆడ కోటి ఎవరం కావడం లేదు. దానికి అక్కడ ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే అదే మాట చెప్పారు సాయి రెడ్డి. వాడు ఇచ్చింది చూసుకోమంటే వీళ్ళు ఎన్నో ఫోటోలు పోతావు ఆడు వాళ్ళు ఇష్టం చూసావా అని తీసుకుంటావా అని ఎమ్మెల్యే కూడా 2 మాట కలిసి ఎమ్మెల్యే వాళ్ళు ఇచ్చింది చూసుకోబో ఎందుకు నువ్వు గొడ్డు పెడతావు అవుతానా కోటికి ఎందుకు పోతావు అని నువ్వు కోటికి వద్దనే. కోటికండి ఎవరు చేసి కోటికి వాళ్ళకే సపోర్ట్ ఇచ్చారు. నాకేం సపోర్ట్ కోటికి 2 ఎకరాలు అమ్మిరి
అప్పుడు భూమి నుంచి వేరే వాళ్ళకి అమ్మించారు, వాళ్ళు అమ్మిన కోట్ల వీళ్ళు ఏమి కుంభకాయ అమ్మించారు. నీ పొలాన్ని వాడెట్లా అమ్ముకుంటాడు? అమ్ముకుంటారు ఎట్లా వాళ్ళు ఏమో వీళ్ళు వకీలు ఏమని చెప్పింటే నాకేం చేస్తారు, నాకు సంత పెట్టుకుంటారు, మరి ఏం చేస్తారో తెలియదు. నాకు పేరు రామని పేరు రాస్తాను అంతే, నాకు చదువు లేదు. వాళ్ళకి ఏం చేసావు దాని కథ. నీకు ఎంతమంది బిడ్డలు? కొడుకుంటే సార్ బిడ్డ లేరు, కొడుకుంటున్నాడు. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు బడికి పోతా చిన్న సన్నోడా? 18 ఏళ్ళు ఉన్నప్పుడు 18 ఏళ్ళు. నీ పొలం నువ్వు సంతకం పెట్టకుండా ఎట్లా అమ్మడానికి వీలు లేదు. ఎవరు అమ్మినా మళ్ళీ వెనక్కి వస్తుంది. ధైర్యంగా ఉండు, ఏమీ కాదు ఇది. ధైర్యంగా ఉండు. నీ పొలం 10 ఎకరాలుంటే 10 ఎకరాలు నీదే. నువ్వు తర్వాత నీ బిడ్డలకే ఉండాల. వాడెవడో అమ్ముకొని పోతారంటే అవన్నీ చెల్లవు. అర్థమైందా? ఎక్కడ నెట్టేకల్లో ఊర్లో ఉంటది ఇది? సంతకూరులో భూమి సంతకూరులో ఉంటది. సంతకూరులోనా? ఊరి నెట్టకల్లో ఉండేది. నువ్వు ఉండేది నెట్టేకల్లో? భూమి సంతకూరు. భూమి సంతకూరు. అక్కడ వాళ్ళు చంపంటే ఊరు మేర ఉంటది. 3 చోట్ల ఉండదు సార్ భూమి. ఇక్కడ మా బొద్దురు చంపంట వంకడ గరిజి వంకుంటది 3 ఎకరాలు. ఒక 4 ఎకరాలు ఊరు పక్కన ట్యాంక్ ఉంటది. ట్యాంక్ పక్కన వరిమడి ఆడ 3 ఎకరాలు 2 ఎకరాలు ఉంటది. విఆర్ మాట్లాడతారా? సార్ మాట్లాడతాను. దాదాపు ఇప్పుడు 25 30 ఏళ్ళు కనుక వస్తాయి. 25 ఏళ్ళ పైన. హలో, నా దగ్గర నెట్టెకెల్ హుస్సేని అనే ఆయన వచ్చినాడు. అక్కడ సంతకూలూరులో ఈయన పొలాన్ని ఆక్రమించుకున్నాడంట. ఆయన సాయిప్రసాద్ రెడ్డి పేరు చెప్తా ఉన్నాడు, చంద్రకాంత్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి పేరు చెప్తా ఉన్నాడు. అలాగే తలారి ఆయన పేరేమి, కృష్ణప్ప అనే ఆయన పేరు చెప్తా ఉన్నాడు. ఏంది ఇదంతా? నీకు తెలిసి ఉంటది వ్యవహారం. దీన్ని పూర్తి సమాచారం తీసుకుని ఈయనకు న్యాయం చేయాలి. ఓకే, ఎలా న్యాయం చేస్తారు అసలు విషయం తెలుసుకోండి. తెలుసుకొని అప్డేట్ చేయండి. దీన్ని ఏ విధంగా తీసి పేదవాడికి ఆయన తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తి అని చెప్తా ఉన్నాడు. ఆ ఆస్తిని తీసి ఇవ్వాలి ఆయనకి. ఓకే, ఈయన సంతకమే లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్తున్నాడు పెద్ద మనిషి. అట్లా చేయడానికే వీలు లేదు. అట్లా ఏదన్నా ఉంటే క్యాన్సిలేషన్కి పెడదాం. ఈయన కొడుకు కూడా ఉన్నాడు. ఈయన ఆస్తి కొడుకు చెందాలా అని కోరుకుంటున్నాడు. ఏమప్పా? ఈ విషయం నీ దగ్గర పంపిస్తాను. పూర్తి విషయం తీసుకొని ఆయనకు సాయం చేయండి. ఏదైనా ఇబ్బంది ఉంటే డిపార్ట్మెంట్కి చెప్పండి. నువ్వేం లీడర్, నువ్వే కొత్త సార్. లీడర్ అయినా కూడా మాట వింటారు కదా సార్. వైసీపీలకి అయితే 5 నిమిషాల్లో వింటారు వాళ్ళు. ఇది ఆన్లైన్కి 6 ఏళ్ళ నుంచి ఉన్నట్టున్నాం. ఇదే సారే ఉన్నాడు చూడి, ఒక్క సంవత్సరంలోనే ఆన్లైన్లో ఎక్కించినారు. ప్రదీప్ రెడ్డికి వాళ్ళకి ఒక్క సంవత్సరంలో ఆన్లైన్లో ఎక్కించినారు సార్. ఇప్పుడు చేనుకు వచ్చి ఫీల్డ్లోకి వచ్చి సర్వే చేసినాం, అన్ని చేసినాం సార్. మాట్లాడతా సార్. నాకు లేదు సార్, నాకు ఆఫీస్ చెప్పించారు సార్ తను. లీడర్ ఒక్క నిమిషం. ఎందు గురించి ఎన్ని అప్లికేషన్లు వేయాలి నీకు చెప్పు. కలెక్టర్కి ఇస్తే అందరికి ఇస్తే ఇంకెంతమందికి వేయాలి? సరే, మీ ఫీల్డ్లోకి వచ్చి చేను కొలత వేసి నీవే కాదు సార్. సార్ ఇలే కదా సార్, చేను పంట సాగలో ఉంది 4 ఏళ్ళే. మరి వాళ్ళకి వైసీపీలకి ఒక్క సంవత్సరంలో ఎట్లా చేస్తావు ఆన్లైన్లో? 6 ఏళ్ళు ఏంటి ఎందుకు చేయలేదు నువ్వు? దానికి ఒకటే సమాధానం చెప్పండి సార్. అంటే డబ్బులకి అమ్ముడిపోయా అట్లా మాట్లాడకూడదు సార్. అట్లా కాదు సార్, ఆఫీసర్లు అలా మాట్లాడకూడదు సార్. 6 ఏళ్ళే సార్ సతాయిస్తున్నారు. అయినా కూడా నా ముందు ఆఫీసర్లు అలా మాట్లాడకూడదు, తప్పు. రైట్, నీ పని కావాలి, పని ఎంతవరకు మాట్లాడదాం అంతే తప్ప మనం ఆఫీసర్లు అలా మాట్లాడకూడదు, తప్పు సార్. ఇంకోటి వచ్చేసి 315 ఇంత భూమి ఉండదు సార్. అది 5 ఎకరాల. దానికి ఏం సబ్జెక్ట్ తీసుకోలేదు సరే. మరి ఇంకోటి వచ్చేసి 314 ఇంటి దగ్గర ఉండే రోడ్దే ఆక్రమించుకున్నారు సార్ స్థలము. అది ఏం చర్య తీసుకోలేదు. ఇంతవరకు 6 ఏళ్ళ నుండి పేపర్ తిరుగుతూనే ఉన్నాం సార్. ఒక్కటన్నా పట్టించుకొని చేసింటే నాకు కానీ ఇది ఉంటుండు కదా సార్. ఒక ఎమ్మెల్యే సార్ వచ్చినా కూడా పట్టించుకోలేదు. అది కాదులే. ప్రజల్లో ఏమనిపించా తెలుసు సార్ మాకు. లీడర్ కదా సార్, ఏమో ఇది అన్నట్లు అయిపోయింది సార్. ఇప్పుడు వీళ్ళు చేసే తొట్టింటే అంతా మమ్మ అవమాన పోయినట్లు ఉంటుంది సార్.
వీళ్ళు ఒకటనే చేసింటే మామూలుగా గౌరవంగా మా దాంట్లో ఇట్లా చేసినామనేది గౌరవంగా చెప్పుకునేకి వస్తుంది సార్. వాళ్ళ పని తొందరగా అంటే చేస్తున్నారు నాకు తెలుసు. వాళ్ళ లోపల ఎలా రిపోర్ట్ తయారు చేస్తున్నారో నీకు కూడా తెలియదు కదా లీడర్ కదా, కాబట్టి అందువల్ల ఆవేశపడుతున్నావు. వాళ్ళు రికార్డు తయారు చేస్తున్నారు, ఆ విషయం అప్డేట్ చేసినారు, మళ్ళీ ఇంత స్పీడ్ గా చేస్తారు. కొన్ని విషయాలు లోపల తవ్వేటప్పుడు ఒకసారి బయటికి చెప్పగలుగుతారు, ఒకసారి చెప్పలేకపోతాం. బట్ మీరు చెప్పిన పని జరుగుతూ ఉంది. ప్రజలకు చెందాల్సిన భూమిని ప్రజలకే చెందే ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు. కొంచెం ఓపిక పడితే తెలిసిపోద్ది అన్ని కూడా. ఓపిక ఉంటాం సార్, ఇంకొక సంవత్సరంగానే ఉంటాను. 6 ఏళ్ళే ఆగేమండి సార్. ఇప్పుడు నీ వచ్చిన కూడా ఏం పట్టించుకోలేదంటే నాకు అదే సార్. ఇప్పుడు వీళ్ళు ఎట్లున్నారంటే సార్, ఇన్ని దినాలే అవుతుంది, ఏమన్నా ఒక్క నంబర్ రాయి కానీ పెరకలేదు సార్. ఒక్క నంబర్ రాయి కానీ పెరకలేదు. నెంబర్ రాయాలంటే పీకేయండి అబ్బా ఫస్ట్, ఆయన సాటిస్ఫై అవుతాడు. ఫస్ట్ ఏం చేయాలి? 10 మంది చెప్పుకునే అదే నేను చెప్తున్నా లీడర్, నెంబర్ రాయాలంటే పీకేయండి ఫస్ట్. మీరు అర్థమైందా? అది పీకేస్తే సాటిస్ఫై అవుతాడు, మళ్ళీ చేసే పని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. అదే సార్ సంతోషం. అర్థమైందా? అదొక్కటి తెలుసు సార్ నాకు. ఓకే, శాంతించండి, ఇంకా చేస్తారు. మున్సిపాలిటీగానే అర్జీ ఇచ్చినాం సార్. అది అలాగే మున్సిపాలిటీగానే ఇచ్చినాం సార్. సార్ వర్క్ అనేది అప్పుడు ఇందాక ఇచ్చింటే సీల్ వేసుకొని వచ్చినాం సార్. అలాగే సార్ సార్ ఇక స్పష్టంగా కనబడుతుంది సార్ రస్తా అని. ఆయన కూడా వాళ్ళు వైఎస్ఆర్ ఇండ్లు కట్టుకొని ఉన్నారంటే దాన్ని ఇంతకే చర్య తీసుకోలేదంటే కమిషనర్లు 2 మారారు సార్, ఎంఆర్ఓ సార్ 5 మంది మారారు, కానీ దాన్ని ఎవరు చర్య తీసుకోవడం లేదు. అది ఎందు గురించో నాకు అర్థం తెలియదు సార్. చూడండి సార్, దాని సంగతి చూసి ఫస్ట్ ఆన్లైన్ లో ఉంది సార్, మీకు ఆన్లైన్ లో పేపర్ గానే ఉంది సార్. ఆయన దీక్ష చేశాడు ఆ సమస్య మీద, 10 రోజులు నిరాహార దీక్ష చేశాడు. అందువల్ల ఆయనకి పట్టుదల ఉంది. ఆ పట్టుదలకు మనం కూడా సహకరించాలా, ఏమండి? అలాగే అర్థం చేసుకోవాలి. అందుకోసం వెనకాల ఎంత పెద్ద క్యూ ఉంది, అర్థం చేసుకోవాలి. ఒకే నిమిషం సార్, ఇది 315 ఆయన ఇచ్చింది సార్ అర్జీ. ఎవరు రఘునాథ్ ఇచ్చింది అర్జీ. ఇది దాంట్లో ఎంత ఉండదా? 1 ఎకరా 72 సెంట్లు మాత్రం 5 ఎకరాలు ఆక్రమించారు. 315 సర్వే నెంబర్ ఆయన ఇచ్చిన డాక్యుమెంట్, ఆయన ఇచ్చిన లెటర్. మరి ఎందుకు ఇంకా 3 ఎకరాలు 20 సెంట్లు? అదే మీ గవర్నమెంట్ అనే తీసుకోదు, లేదా పేద ప్రజలకన్నా పంచదు. అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికే ఉంటది లీడర్. సరే సార్, అది వాడు ఆక్రమించుకొని ఉన్నాడు కదా. ఇంకేం ఆక్రమణ బాబు? నీ దెబ్బలు పారిపోయారు అందరూ, ఇంకేం ఆక్రమణ? పారిపోయారు సార్. ఇంకా లేదా? పారిపోయి స్విచ్ ఆఫ్ అయ్యారు మరి ఇంకా తరం కొట్టి జనాలు తేలాలంటే నంబర్ రాయలు పెరగాలి సార్. జనాలు గుర్తయిపోతుంది. నువ్వే పీకిచ్చావా సార్? ఇద్దరు వాళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ పక్కన ఉంటే నిలబడి చేసి పెట్టి పరికిస్తాం. ఇంత పోతా అంటే ఒక 10,000 అది కాదంటే గోడ గీడ అన్ని పగలు కొట్టిస్తాం సార్. కానీ నీ ఇష్టం పో, నీకెవరు మనుషులు నిలబడతారు, నువ్వే పీకిపో. నానే పీకుతాం సార్, ఆఫీసర్లు ఉన్నారు కదా సార్. ప్రభుత్వానికి స్థలం అంటే ప్రజల స్థలమే, అది ఏం భయం లేదు, పోను వెళ్ళు. కట్నివ్వకుండా పైపడ్డం వేసినారు సార్. వెనక మా నాయన 30 సంవత్సరాల్లో బండ్లు వేసిన దాని మీద పైప్ వేసేసినారు. వాటికి స్టేషన్కి పోయినా నడలే, టిపిఓ సార్ పోయినా నడలే, కమిషనర్తో పోయినా ఎవరు పట్టించుకోలేదు సార్. మేము బీదవాళ్ళు సార్. ఎక్కడది సార్? కిల్చిన్పేట సార్, కిల్చిన్పేటలో. ఇప్పటికైనా కూడా మన వాళ్ళు వచ్చిపోయినారు సార్. వచ్చిపోయినా కూడా ఆయన కావాల్సి ఉంటే నేను కొంటాను కానీ నన్ను కట్టించలేని అంటున్నాను. నాన్న 60 సంవత్సరాల నుంచి నివసిస్తాను, మా తాతలా నేను ఎందుకు అమ్మాలి సార్? ఆయన ఇట్లా ఉంటా కానీ అమ్మాను. న్యాయం చేయండి సార్, నాకు 3 ఆడపిల్లలు, కనీసం బాత్రూమ్ కూడా కట్టుకోలేకున్న పరిస్థితి వ్యవస్థ ఎటువంటి ఎట్లా సార్? మనం ఎట్లా బతకాలి సార్? ఆయన కానిస్టేబుల్ కాబట్టి నీకు అడ్డం పడుతున్నాడు అనేది నీ ఆలోచన? ఆలోచన కాదు సార్, వ్యవస్థను మార్చేస్తారు ఆయన. వ్యవస్థను మార్చే శక్తి ఒక కానిస్టేబుల్ కాడ ఉంటుంది. లేదు సార్, నేను దీనికి కూడా పెట్టినాను సార్. మన బీజేపీ దాంట్లో అది ఉంది కానీ అది బాత్రూమ్ కట్టించుకుంటానని పెడితే కూడా రాని లేదు సార్. అదన్నా వస్తే వీళ్ళంతా అడ్డం వస్తారు, నాకు న్యాయం జరుగుతుందని పెట్టినా సార్ గత ప్రభుత్వంలో సార్. రాని లేదు. ఇప్పుడు కూడా సార్ మొన్న రోడ్డు కావాలని ఇది చేస్తే సార్, నాకే టీపీఓ ఆఫీసర్ నుంచి నీదే రోడ్డుకు ఉందని పంపిస్తున్నాను సార్. నా ఇల్లు సార్ ఇది రోడ్డుకు ఉందే సార్. నేను మిగతావన్నీ రోడ్డుకి బాత్రూమ్ కట్టుకున్నారు, నా ఇల్లు ఇదే సార్. రోడ్డుకి ఒక చిన్న ఇంచు రాలేదు సార్. నువ్వే రోడ్డుకి వచ్చినారని ఫోన్ చేస్తున్నా, రికార్డింగ్ కూడా ఉంది సార్ నాకు. ఇప్పటికే ఆయన ఏ వార్డు? కిల్చిన్పేట సార్. కిల్చిన్పేట.
పోలీసు ఎవరు ఉన్నారు ఇక్కడ? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చారు? ఏమన్నా చెప్పాం కదా పోలీస్ నుంచి. బాత్రూమ్ ఒకటే కట్టించి సార్, ఆడపిల్లలు ఉన్నారు. సర్వేకి ఏం సంబంధం? వెనకల వాళ్ళు చాలా మీ ఊరిదని తెలుస్తుంది సార్. యాక్చువల్లీ వీళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నాడు, ఆయన ఏం అడిగితే ఓన్ నాది ఉంది అప్పుడు ఏదో అని రాసుకున్నారు అంటున్నారు ఆయన అవతల. ఆ స్థలం యాక్చువల్ కంటే వీళ్ళు కట్టుకోవచ్చు సార్. యాక్చువల్ కంటే సర్వర్ పంపించేస్తే ఆటోమేటిక్ తొలగించేస్తారు. ఆయన ఎందుకు బైబిల్ వేసుకున్నాడు? సర్వేకి వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ ఉంది సార్. పక్కన గోడ సార్, వాళ్ళు బ్యాక్ సైడ్ లేదు, పక్కన గోడ. మా నాయన వాళ్ళ తాతోళ్ళు అప్పుడు అడిగితే గోడ ఇచ్చినారు సార్. అంతే, ఆ గోడ నుంచి పైపు యువతలే పోతుంది సార్. పైప్ ఈడుంటే బాత్రూమ్ ఈడేస్తారు. నేను ఈడ బాత్రూమ్ కట్టుకోవాలనుకుంటా సార్, పైప్ ఈడేసినారు సార్. కాలు ఉండేది ఈడ సార్. ఈడుంటే వాడు బాత్రూమ్ కట్టుకుంటాడని పైప్ వేసేసినారు సార్. దీన్ని ఎలా ఎవరు చెప్పాలి? మీకు చెప్తే సరిపోద్దా లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి చెప్పాలా? ఉంటూనే కదా మీకు కలపండి. ఉంటూనే కదా సర్వర్ కూడా పంపిస్తే క్లీన్ అవుతుంది సార్. సర్వర్ అతను ఏపీఎస్పీ కానిస్టేబుల్ అన్నాడు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు కానిస్టేబుల్ కాదు, మామూలు లోకల్ కాదు, ఆయన ఏపీఎస్పీ. ఆయన ఎందుకు ఎట్లా అడ్డం పడతాడు? తీసేసినాడు. ఏం బాబు కదా మజ్జిగ ఏంటి ఆయనకి? వచ్చింది తిరుమల నగర్ లో కదా, అక్కడ వెళ్ళాడు. ఇంకా ఇదే పక్కన తిరుమల నగర్ లో ఆయన ఉండేది. సిఐ గారు నమస్కారం అండి. ఇప్పుడు ఒక అతను స్వామి విరూపాక్షయ్య స్వామి అని ఒక ఆయన వచ్చాడు, కిల్చింపేట అండి. కిల్చింపేట మీ ఏరియాలోనే వస్తుంది. ఈయన ఇంటి వెనకాల రిటైర్డ్ కానిస్టేబుల్ ఒక ఆయన ఎవరో ఇంట్లో బాత్రూమ్ కట్టుకోనీయకుండా అడ్డం పడుతున్నాడు అనేది ఆయన ఆరోపణ. ఎన్నిసార్లు వచ్చినా నా స్థలంలో నేను బాత్రూమ్ కట్టుకుంటే కూడా కట్టనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటున్నాడు. ఒకసారి ఆయన్ని పిలిపించి ఇతనికి న్యాయం చేయండి, ఇతను బాత్రూమ్ కట్టుకునే ఏర్పాట్లు చేయాలి, అతనికి ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్తే దీన్ని ఏదో రకంగా పరిష్కరించాలి కదా, లేకపోతే ఇట్లా కొట్టుకుంటాం. నేను మన గోవింద్ కానిస్టేబుల్ కోఆర్డినేట్ చేస్తాడు ఈ అంశాన్ని, కొద్దిగా చూడండి. గోవింద్ దగ్గరికి వెళ్ళండి, కోఆర్డినేట్ చేస్తాను. వచ్చింది మీ ఊరు నుంచి, వాళ్ళ భర్త వెళ్ళిపోయినాడు, దొరకలేదు ఇంకా. ఆమె అంటది చనిపోయినాడు అంటది. సరే, ఇప్పుడు మిస్సింగ్ కేసు పెట్టాలంటే 8 ఏళ్ళు పడుతుంది. 8 ఏళ్ల తర్వాతనే మిస్సింగ్ అతన్ని చనిపోయినాడని నిర్ధారణ చేస్తారు. కానీ ఈమె ఇద్దరు ఆడబిడ్డలు, వాళ్ళు ఏదో కూలి చేసి బతుకుతున్నారు. ఈమెకు పెన్షన్ రాకపోతే ఎలా బతుకుతుంది? కాబట్టి నువ్వు ఎలా చేయాలి దీన్ని? సార్ అంతే సార్, నేను మా వెల్ఫేర్ తో అప్రోచ్ అయినా సార్. అంటే నాతో ఒకసారి కలిపాను సార్. ఆమె కలిసే చెప్పాను సార్, నేను వెల్ఫేర్ తో కూడా కనుక్కుంటే పెన్షన్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిది డెత్ సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్. ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మన పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన తర్వాత కోర్టు నుంచి కానీ సంథింగ్ వాళ్ళ నుంచి ఒకటి వస్తుంది సార్, మిస్ అయిన వ్యక్తిది చనిపోయినారని చెప్పి మీరు ధ్రువపత్రం ఇవ్వండి. మీరు వెంటనే మీరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈమెకు సాయం చేయండి కదా. ఒంటరి మహిళ ఎలా బతుకుతుంది? మీరే సాయం చేసి ఒకసారి పోలీస్ స్టేషన్ లో ఏం ఫార్మాలిటీస్ ఉన్నాయో పూర్తి చేసి, ఓకే, దాన్ని పెడితే అన్నా మనము నువ్వే దగ్గరుండి ఆన్లైన్ లో అప్లై చేసి పెన్షన్ వస్తే చివరి రోజులు అంటే ఇంకొక 10 ఏళ్ళైనా హాయిగా బతకాలి కదా ఆమె. నువ్వు పెన్షన్ ఇస్తే ఆరోగ్యంగా బతుకుతుంది ఆమె, లేకపోతే ఇట్లాగే అనారోగ్యం వచ్చేస్తుంది మళ్ళీ ఆమెకి. నువ్వు బాధ్యత తీసుకొని చేయాలి. ఎందుకంటే ఇది 2వ సారి వస్తాను అంటది ఆమె. అంటే ఇంత ముందు కూడా చెప్పాము, నేను ఊరికి వచ్చినప్పుడు కూడా చెప్పింది ఈ విషయం. ఇది 2వ సారి చెప్తా ఉంది ఆమె.
అలా మళ్ళీ ఇన్నిసార్లు తెప్పించుకుంటే ప్రజలకు కష్టం కదా, చిన్న పెన్షన్ పనే కదా. సార్ లేదు అంటే నేను చెప్పాను సార్, వాళ్ళకి ఇంకో వ్యక్తి వచ్చారు సార్ ఈయనతో పాటు, తలారినే సార్ ఆయన. ఆయనకి చెప్పాను ప్రాసెస్ అంతా చెప్పాను, తలారి అంటే సరే సార్ నేను చూసుకుంటాలే సార్, ఆమెకు చెప్తాను, వాళ్ళ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ హెల్ప్ చేయడానికి, వాళ్ళతో పాటు ఇక చేసుకుంటాను వర్క్ అని అనింది సార్. లేదు మీరు బాధ్యత తీసుకోండి అమ్మా, షూర్ గా తీసుకుంటాను సార్. బాధ్యత తీసుకొని ఒక పనన్నా చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటది చేసినట్టుగా. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా. డిజేబుల్ డిజేబుల్ వెల్ఫేర్ కదమ్మా. అమ్మాయి ఆదోని నుంచి ఈ దివ్యాంగులకి ఎవరైతే నడవలేకపోతున్నా వీళ్లకు 3 చక్రాల సైకిళ్ళు అప్లై చేస్తా ఉన్నారు, సంవత్సరం దాటినా కూడా సైకిల్ రావట్లేదు అనే చెప్తూ ఉన్నారు. ఏమిటి దీనికి పరిష్కారం ఏమిటి? అది ఏం లేదు సార్, ఇప్పుడు అది వచ్చి కూడా 3 నెలలు అట్లా అయింది సార్, వచ్చి ఇంకా అన్ని ఫైనలైజ్ చేసి జేసీ దగ్గర ఉంది సార్ ఫైలు. ఓకే సార్ సంతకం పెడితేనే అవి బండ్లు కూడా రెడీ ఉన్నాయి, వచ్చేస్తాయి సార్. సార్ సంతకం పెడితేనే వస్తాయి, బండ్లు కూడా వచ్చేస్తాయి సార్, 1 వీక్ లో రావచ్చు. ఒక వారంలో వస్తాయి సరే. ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని అలాట్ చేస్తారా లేకపోతే ఓన్లీ 10 సార్ 10 నియోజకవర్గానికి 10 చొప్పున అలాట్ చేస్తున్నారు? మరి 70 వస్తున్నాయి. మరి ఎక్కువ మంది అడిగితే అప్పుడు ఇప్పుడు దానిలో కొంతమంది ఎలిజిబుల్ ఉన్నారు సార్, మిగిలిపోతున్నారు కదా సార్, దానికి మన కలెక్టర్ మేడం అడిగారు, నాకు ఇవ్వండి అమ్మా నేను తెప్పించి ఇస్తానని చెప్పింది మేడం, కూడా ఇస్తున్నాం సార్. ఓకే, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మంది అప్లై చేస్తున్నారమ్మా. ఓకే, ఉన్నాయి సార్, ఎలిజిబుల్ అని తీసాను సార్ నేను. ఎక్కువ మంది అప్లై ఎంత మంది అప్లై చేసుకున్నారో దానిలో ఎలిజిబిలిటీ బట్టి తీసి 10 తీసేసి మిగిలినవి మేడంకి ఇస్తున్నా. నేను అనేది ఏంటంటే ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, అవసరమైతే కొంచెం ఎక్కువ సైకిళ్ళు మాకు పంపించండి అని చెప్తున్నానమ్మా. ఓకే అదే సార్, ఇప్పుడు దానికి కూడా కొంచెం ఎలిజిబిలిటీ పెట్టారు సార్. ఏంటంటే 10th పాస్ కావాలా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలా అనేది ఒకటి గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఓకే, మీరు 10th పాస్ అయినారా? ఎలిజిబిలిటీ తీసాను నేను. సరే, ఎక్కువ సైకిల్ ఇవ్వడానికి అవును సార్, వచ్చినాకే చేస్తాం సార్, ఎవరు మిగిలిపోకూడదని మా ఉద్దేశం సార్. ఇప్పుడు 10 గవర్నమెంట్ ఇచ్చినా కూడా మేము కలెక్టర్ మేడం వేరే చోట నుంచి ఇప్పిస్తామన్నారు, దానికి పెడుతున్నాం సార్ లిస్ట్ మేడంకి. అలాగే అమ్మా, ధన్యవాదాలు. రైట్, ఏ ఊరునా? పెదహరివాణం. శాలువాలు కాదు, పని చెప్పేస్తే. రైట్, ధన్యవాదాలు. కూర్చోండి. కూర్చోనన్నా, కూర్చొని చెప్పాలా? చెప్పు, ఏమిటి సమస్య ఇది? మన మండలి సార్. ఏనా మండలం సార్, తిరిగి కొనసాగించాలి సార్. పెదహరివాణం, వెరీ గుడ్. పెదహరివాణం మండలాన్ని పేరు నానా? మంజునాథ్ అనే పిల్లవాడు పెదహరివాణం మండలాన్ని అనౌన్స్ చేశారు, దాన్ని కొనసాగించండి అని రిప్రజెంటేషన్ ఇస్తున్నావు, సంతోషం. ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా చెప్పినాను, ఇచ్చి అన్యాయం చేశారండి, దాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. ఆయన కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు, తప్పనిసరిగా చేస్తారని నమ్మకం ఉంది నాకు. నువ్వు ఇచ్చిన లెటర్ని కూడా మళ్ళీ దీని మీద కవరింగ్ లెటర్ రాసి ఒకసారి ముఖ్యమంత్రి ఆఫీస్కి పంపిస్తానన్నా. ఎంఆర్ ఆఫీస్లో ఇదే సార్, ఇది 2 లక్షల ఖాతా ఉందని అట్లే పెండింగ్ పెట్టినా సార్. ఎంఆర్ సార్ రాపా, ఏమిటి చూడండి, 2 లక్షల ఖాతా అంటే ఏమిటిది? సార్ ఓపెన్ అవుతుంది సార్, కట్టిస్తాం సార్. 2 లక్షల ఖాతా అంటే ఏమిటి? క్లెయిమ్ కానిస్తున్న మిగిలి భూమి పడి ఉంటే అది వస్తుంది సార్. ఓహో, మిగులు భూమి పడిందా? క్లెయిమ్ కానిస్తున్న ఉంటే ఆ ఖాతా వస్తుంది. అంటే సర్వే చేసిన తర్వాత సర్వే రిపోర్ట్ తీసుకుని, సర్వే రిపోర్ట్ లో ఎక్స్ట్రా ల్యాండ్ వచ్చి ఉంటుందా? లేదు సార్, అన్నీ ఉంటుంది సార్. అంటే టైటిల్ వీళ్ళు కన్ఫర్మ్ చేసి ఉంటారు సార్. అప్పుడు సార్ సర్వే చేసేటప్పుడు నువ్వు సరిగా ఆధారాలు చూపించలేదు, మిగిలి భూమి క్లెయిమ్ కానిస్తున్న అప్పుడు గతంలో పెట్టారు సార్. ఓకే, అవి సర్వే రిపోర్ట్ డాక్యుమెంట్స్ చూసి వెరిఫై చేసుకుని మళ్ళీ అప్లై చేపిస్తున్నాం సార్. కరెక్ట్ డాక్యుమెంట్ అన్ని పెడుతున్నావా? అన్ని పెట్టినావా? ఒకసారి వెరిఫై చేసి దీన్ని అప్డేట్ చేయండి అమ్మా. ఓకే, ఇదేనమ్మా, ఏనా? ఈ స్కెచ్ ప్రకారంగా ఎక్కాల్సి ఉంది, అంతేనా బాబు? రైట్.
ఇప్పుడు పట్టా పుస్తకాలు ఇస్తున్నాం కదా అందరికి, అన్ని చేసుకుంటే మంచిది కదా. ఈయన అంటే అంతవరకు పాసిబిలిటీ ఉంటే ఇప్పుడు చేసేస్తాం సార్. పాసిబిలిటీ ఉంటే చేయండి. రీసర్వే ఎప్పుడు వచ్చినప్పుడు ఇబ్బంది కాదా? ప్రాబ్లం లేదు. రైట్, ఓకే, చేసేయండి, మంచిది. ఫోన్ నెంబర్ ఏమన్నా బాగున్నారా? సార్ మీరు బాగుండేది మంచిది. అది వాళ్ళు ఆఫీసియల్ ఇస్తారు అన్న, ఏ దగ్గర ఇస్తే ఆఫీసియల్ ఇస్తారు. మీరు బాగుంటే అన్ని పనులు అవుతాయి. కూర్చోన్నా. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, చెప్పనా ఏంటి విషయం చెప్పు. బోర్ది నీళ్ళది చాలా ఇబ్బంది ఉంది సార్. ఆ ఓవర్ ట్యాంక్ పడి కూలిపోయిన రోజు నువ్వు చూసినావు, చిన్న రోడ్లో వచ్చి ఎక్కి చూసినావు. 15 లక్షల ఎస్టిమేట్, 19 ఎస్టిమేట్ కూడా ఇచ్చినారు. నీళ్ళది చాలా ఘోరంగా ఉంది. బోర్లు కూడా లేవు, ఉప్పు నీళ్ళు. చిన్నారివాడం కదా, చిన్నారవాడకి కుర్లూరు లైన్ నుంచి మనకి ఎస్టిమేట్ ఉంది. 2 సార్లు వచ్చినా కూడా మాకు దొరకలే. ఈ రోజు దొరికిన అస్సలు ఇప్పుడు ట్యాంకర్ పెట్టాలంటే కూడా నీళ్ళు ఇబ్బంది. ఏంటి చిన్నారివాడం నీళ్ళ పరిస్థితి ఏంటమ్మా? 2 చెరువులు ఉన్నాయి సార్ విలేజ్ కి. అవి వాళ్ళకి 2 నెలలు మాత్రమే సరిపోతాయి సార్ ప్రజెంట్. పక్కన మదిర ఎస్ఎస్ ట్యాంక్ నుంచి వీళ్ళు పైప్ లైన్ అడుగుతున్నారు సార్. మనము సంతకొల్లూరుకి దీనికి మొన్న శాంక్షన్ పెట్టినవి వచ్చినాయి సార్. చిన్న హైర్వన్ 40 లక్షలు రాలేదు సార్. ఇప్పుడు సంతకొల్లూరుకి పెద్ద హైర్వన్ పైప్ లైన్ వేసాం సార్. వాటర్ సప్లై జరుగుతుంది, వాటి ఇష్యూ లేదు సార్. ఇది ఒకటి ఉంది సార్. దీని నుంచి పైప్ లైన్ శాశ్వత పరిష్కారం గురించి మనం ఏమైనా ఆలోచన చేసామా? అదే సార్, 40 లక్షలు పైప్ లైన్ కి మనం ప్రపోజల్ పంపించాం సార్. మీ ద్వారా పోయింది, మా ద్వారా పోయింది సార్. ప్రజెంట్ గ్రాంట్ అవైలబిలిటీని బట్టి ఇస్తాను సార్. ఇప్పుడు ఈ రోజు వరకు నడిచింది సార్. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయమన్నాం సార్. ఈ రోజు నుంచి 1వ తారీఖు కెనాల్ వదిలితే ఎప్పుడు ప్రతిసారి ఏమొస్తుందంటే సార్, సమ్మర్కి మధ్యలో ఒక 15-20 రోజులు ఒకటే గ్యాప్ వస్తుంది సార్. ఆ ఊరి కెపాసిటీకి అక్కడ ఉండే ట్యాంకులు సార్. 2 విలేజ్ సార్. చిన్న ట్యాంక్ కూలిపోయింది. అది కాదు సార్, చెరువు సార్. చెరువు ఇంకో పక్కన చెరువులో పక్కన విలేజ్ చెరువులు ఉన్నాయి సార్. ఇప్పుడు ట్యాంక్ పడిపోయిందే కాకుండా మనకి జేజేఎం శాంక్షన్ లో పాత శాంక్షన్ ఉంటే దాంట్లో ఎస్సీ కాలనీలో ఒక ట్యాంక్ కట్టాం సార్. ఆ ట్యాంక్ కంప్లీట్ అయింది, ఇంకా ఫినిష్ కాలేదు సార్. డబ్బులు పడలేదని ఆగారు సార్. ఈ మార్చి తర్వాత పడితే స్టార్ట్ చేస్తామన్నారు సార్. అది కంప్లీట్ చేపిస్తాం సార్. ఇది శాశ్వత పరిష్కారం అయితే చెరువు ఇదే సార్. ఇదే శాశ్వత పరిష్కారం అంటే మనకి ఇప్పుడు ఆదోన్ టౌన్ గలీజ్ నీళ్ళు వస్తుంది సార్. 1.5 కిలోమీటర్ గలీజ్ నీళ్ళనే వస్తాయి లీక్లో. చాలా ఇబ్బంది. నీకు కూడా చూపించాను నీళ్ళు 2 సార్లు తెలుసు. ఇప్పుడు మా సంత కూలిపోతే శాశ్వతంగా ఉంటుంది. రోడ్లో కనెక్షన్ ఇస్తే శాశ్వతంగా ఇవ్వడానికి ఏమి ఇబ్బంది సార్. ఆ చెరువు మామూలుగా అయితే 2 ఊర్లకు డిజైన్ చేశారు సార్. పొలాలు సంతకుల్లూరు అని చెప్పేసి వాళ్ళు కావాలా, మా పొలాల్లో కట్టారు కదా చెరువు, మాకు నీళ్ళు లేకుండా ఎట్లా అని వాళ్ళు తీసుకున్నారు సార్. ఇప్పుడు దాని కెపాసిటీని మించి ఇచ్చుకుంటే వీళ్ళకి 15-20 రోజులకైతే, ఒక నెలకైతే సరిపోతుంది సార్. ప్రాబ్లమాటిక్ ఉన్న ఒక 10 ఏళ్ళ వరకు ఇష్యూ లేకుండా చేసుకోవచ్చు సార్. దానికనే మనం 40 లక్షల పైప్ లైన్కి ప్రపోజల్ పెట్టాం సార్. 4 కిలోమీటర్లు అవుతుంది. చిన్న గోనెహలకి చిన్న హైర్వన్కి రెండింటికి కలిపి ప్రపోజల్ పెట్టాం సార్ ఆల్రెడీ. అది వస్తే శాశ్వత పరిష్కారం సార్. అంతవరకు ఇప్పుడు ప్రజెంట్ ప్రపోజల్ మనం శాంక్షన్ కోసం పెట్టామా? ఎంత అడుగుతున్నాం డబ్బులు? 40 లక్షల రూపాయలు అడుగుతున్నాం. 4 కిలోమీటర్లు సార్. దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. ప్రత్యేకంగా పెద్ద ఆయన వచ్చి ఇస్తున్నాడు. గ్రామ సమస్య ఇది, అది వ్యక్తిగత సమస్య కూడా కాదు, గ్రామ సమస్య. దీన్ని ఈ 40 లక్షలని వీలైన తొందరగా శాంక్షన్ చేసుకోవడానికి వీలుగా మీరు ఎఫెక్టివ్ గా చేయండి అమ్మా. రైట్, ధన్యవాదాలు. ఆరోగ్యం ఉంటే మాకు అంత సేఫ్టీ ఉంటుంది. బీజేపీ క్యాండిడేట్ గెలిపించి ఇచ్చిన సంతకూరులో తెలుసు కదా? అవును, తెలుసు అన్న. నమస్తే అన్న. హౌస్ ఉంది, తర్వాత మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టున్నారు సార్. అదంతా ముందు లేకుండా సార్, అది ఆల్రెడీ నేను కట్టినప్పుడు తర్వాత అది చేసుకున్నాను. అది క్యాన్సిల్ అయ్యాక ఇప్పుడు మీకు అమౌంట్ పెట్టా కదా, ఈ అమౌంట్ కూడా గవర్నమెంట్ రాస్తుంది. అందరు స్టేట్ వైడ్ పాలసీ, అమౌంట్ రాగానే నీ పేమెంట్ ఇస్తామ్మా. మంచి తల్లి, నీ డబ్బులు నీకు చేర్చే బాధ్యత మాది, సరేనా? అలాగే తల్లి, ధన్యవాదాలమ్మా. కడపకి ఇచ్చిండ్రు సార్, నా మొగుడు వదిలేసినాడు. నేను కడపకి ఇచ్చినారా? ఎంతమంది బిడ్డలు నీకు? నేను చిన్నదాన్ని. ఆమె చెప్పదా? ఎంతమంది బిడ్డలు? ఇద్దరే ఉన్నారు. 2 బిడ్డలా? ఏం పెద్ద ఆమె చిన్న ఆమె? సన్నాయమ్మ. పెద్దాయమ్మ ఊర్లో ఉంది. ఏ ఊర్లో? ఒలుగుందులో ఉందా? మరి ఈ నీతో పాటు ఎవరు ఉంటారు? కొడుకులు లేరా? కొడుకులు ఎవరు లేరు. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఎంత అవుతుంది బాడీగా? నెలకు 500 అడుగుతారా? పెన్షన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది?
40,000 వస్తుంది సార్. ఎంత వస్తుంది? రిజ్వానా ఏం పేరమ్మా? లేదు హుస్సేన్ అమ్మ. హుస్సేన్ సార్ ఎమ్మెల్యే సార్ మాట్లాడతారు. హలో నమస్తే సార్. నమస్తే పా. ఇక్కడ హుస్సేనమ్మ అనే ఒక పేద వృద్ధురాలు వచ్చింది, అంతే కదండి? పేదలందరికీ ల్యాండ్ ఇక్కడ మేము అప్లికేషన్ తీసుకొని సార్ డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేసి విఆర్ఓ సార్తో మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పి ఇద్దామండి సార్. ఎందుకంటే ఒక ఇద్దరు, ఈమె భర్త కూడా లేడు, ఒకే బిడ్డ ఉంది, బిడ్డ కూడా ఎక్కడ నుంచో వచ్చేసి ఈమెతోనే ఉంటా ఉంది. కాబట్టి ఆమెకు గుడిసి వేసి ఇచ్చే బాధ్యత మనమే తీసుకోవాలి, సరేనా? సార్ అదే సార్ విఆర్ఓ సార్తో ఒకసారి మాట్లాడి చేద్దాం సార్. ఒకసారి నువ్వు బాధ్యత తీసుకొని నువ్వు నాకు మళ్ళీ ఆన్సరబుల్ నువ్వే, మళ్ళీ నేను వాళ్ళని వీళ్ళకి చెప్పమాక, సరేనా? సార్ పక్కన ఏమంటే విఆర్ఓ సార్ సార్ లేదు సార్ నేను చేస్తాను. నువ్వు అంటే ఎవరెవరు బాధ్యత తీసుకోవాలి కదా నా వైపు నుంచి కదా. అందువల్ల జాగ్రత్తగా దీన్ని చేసి వీళ్ళకి ఫోన్ ఉందా నీకు? ఉందా? దీని మీద ఫోన్ నెంబర్ రాయించండి. ఫోన్ నెంబర్ రాయించి వెంటనే నీకు గుడిసె ఏర్పాటు చేసుకోవడానికి స్థలం ఇస్తారమ్మా. ఎలా చేస్తాం చూద్దాం, సరేనా? ధైర్యంగా ఉండాలి. అలాగే, రైట్. పోయిరమ్మా, జాగ్రత్త పోయిరా. ఏవిది? దివాకర్ రెడ్డి నగర్ సార్. ఇక్కడ నీళ్ళ మధ్యలో ఇట్లా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏరియా చెప్పన్నా ఫస్ట్. దివాకర్ రెడ్డి నగరా? కొత్త బస్ స్టాండ్ వెనకాల 19వ వార్డు. ఓకే, ఏమిటి సమస్య? అక్కడే ఆర్టీసీ కాలువ నుంచి ఇక్కడ ఇండ్ల నుంచి నీళ్ళంతా మా ఇంటి ముందుకు వచ్చేసి ఇక్కడ నీళ్లు నిలవైపోయి కాలువ లేక మా ఇండ్ల మధ్యలో వస్తున్నాయి సార్. వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. ఇక్కడ కాలువ లేదు సార్. ఇక్కడ కాలువలు నిర్మించాలా, అంతే కదమ్మా? ఇది 19వ వార్డు కాలువలు నిర్మించాలనే రిక్వెజిషన్ వచ్చిందండి. కాలువ చాలా ఇబ్బందిగా ఉంది సార్. దీన్ని లిస్ట్ లో పెడతామన్నా, లిస్ట్ లో పెట్టి వీలైన తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఊర్లో నిర్మించాల్సినటువంటి కాలువలు ఒక 2-3 వేలు ఉంటాయన్న. చాలా ఇబ్బంది ఉంది సార్. 2-3 గోడలు చీలిపోతున్నాయి సార్. గోడ ఈ మధ్యన నీళ్ళు వచ్చి బ్లాక్ అయిపోయి ఇతుకాతుక గోడలు చీలిపోతున్నాయి సార్. 2-3 వేల డ్రైనేజీలు వేయాలి. ఇప్పుడు నేను ఈ 2 సంవత్సరాల్లో ఒక 150 చేసి ఉంటాను అనుకోండి. ఇంక చేస్తానే ఉండాలి. ఇంకో వీలైనన్ని తొందరగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇందిరానగర్ లో సొంతం జాగా సార్. ఇంత జాగా లేదు, ఏది లేదు సార్. నాకు పెళ్ళి 7 ఏళ్ళే, జాగా లేదు, ఏం లేదు. అప్పట్లో ఇంద్రమ్మ ఇచ్చింది జాగాలోనే అది కొనుక్కింది సార్. మన ఆయన అప్పట్లోనే 30 సెంట్లు నేను ఇల్లు కట్టుకున్నాను సార్. టాప్ మార్టింగ్ వేసుకున్నాను. దానికి హౌసింగ్ శాంక్షన్ సార్ బిల్లు. సచివాలయం పోతే సార్ నాకు రేకులు తీసుకుంటాను, బిల్లు పెట్టండి సార్ అంటే, నువ్వు బిల్లు పెట్టలేను, లోపల ఒక ప్లాస్టింగ్ చేసుకున్నావు, మొత్తం ఇళ్ళంతా గడపండి, అట్లయితే పెడతాను అంటారు సార్. నేను ఎమ్మెల్యే సార్ దగ్గర పోతాను, నువ్వు ఆటకనపో, నువ్వు ఫస్ట్ ఇల్లు గడపాలా, నీకు అప్పుడు ఇల్లు కట్టించుకో మళ్ళీ కొద్దిగా, నేను అట్లయితే పెడతాను అంటారు సార్. ఎవరు అడ్మినా అక్కడ? ఎవరు సచివాలయంలో? నెంబర్ ఉందా సార్? నెంబర్ ఉందా? నెంబర్ లేదు సార్, బ్లాక్ లిస్ట్ లో పెట్టారు సార్. వాళ్ళ నెంబర్ ఉంటారు కదా బ్లాక్ లిస్ట్ లో పెట్టి. సచివాలయం నెంబర్ పెట్టండి. 18 ఉందండి నెంబర్? చెల్లిపోతే 19 గారికి ఇన్ఛార్జ్ అవుతుంది. సచివాలయం నెంబర్ ఉందమ్మా? 18వ వార్డా? 18వ. వెరీ గుడ్. నెంబర్ పెట్టుకోవాలి తమ్ముడు. అట్లయితే గవర్నమెంట్ చెప్పేదే అని అంటారు సార్. ఏం మాట గడుపు ఫస్ట్ గడుపు కట్టుకుంటారు సార్. మొత్తం గడిపేస్తే నువ్వు ఏడు ఉంటావు? అదే కదా సార్, నాన్న అదో మామ ఇంత జమ్ చేసుకొని కట్టుకున్నాం సార్. నువ్వు గడుపు అంటే ఏం పేరు నీ పేరు? రంగా సార్. రంగా. ఆటో నడుపుతావా? ఆటో నడుపుతాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పెళ్ళయిందా? అయింది సార్. అందులోనే ఉంటారా భార్య? అందులోనే ఉంటాం సార్. మా 3 అన్నతమ్ములు సార్. 1 జాగాలోనే 7 వాళ్ళది డివైడ్ కట్టుకున్నాం సార్. సొంతూరు ఇదేనా? ఇదే ఊరే సార్. అదే ఇందిరానగర్ సార్. ఇందిరానగరేనా? మిగతా తమ్ముళ్ళు ఏం చేస్తారు? అన్న తమ్ముళ్ళు ఏం చేస్తారు? బయలుదేరి పని సార్. బయలుదేరి పని చేస్తారా? ఎంతమంది పిల్లలు నీకు? పిల్లలు కాదు, అయిందా సార్, చనిపోయినా సార్ ఇద్దరు. అయ్యో. ఎమ్మెల్యే సార్ దగ్గర పోతాను, నువ్వు ఆడికన్నా పోయి అంటారు సార్. అంతే కదా, అట్లా అంటారు. మాట్లాడదాం. లేదు సార్, మిగతా వాళ్ళకి చేయాలి మాకు ఏమైనా ఉంటే కూడా సార్. అంత 4 అంతకు అందరు ఉండే వాళ్ళకి వాళ్ళకే అపార్ట్మెంట్లు, వాళ్ళకే జాగాలు, వాళ్ళకే అంత
వీళ్ళు సంతకాలు పెట్టలేకుండా వాళ్ళకి అంతా జాగాలు అన్నీ వస్తాయి సార్. మనం ఏం చేసేది లేదు తమ్ముడు, పైన గవర్నమెంట్ ఎలా రావాలంటారు. బాబు హలో సార్ ఎమ్మెల్యే సార్ మాట్లాడతారు. నీ పేరేమన్నా? రంగా సార్, ఆటో ఆటో రంగా అంటే గుర్తుపడతారా? పడతారు సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అబ్బా. నా దగ్గరికి ఆటో రంగా వచ్చినాడు, గుర్తుపడతావా ఆయన్ని? అవును సార్, అవును సార్. ఏమిటి ఆయన సమస్య చెప్పండి. సార్ అతన్ని లింటెల్ లో లెవెల్ దాకా కట్టుకొని జిఎస్టీ చేసుకున్నాడు సార్. రూపు తర్వాత ప్లాస్టింగ్ చేసుకొని పెయింటింగ్ కూడా వేసుకున్నాడు సార్ లోపల ఇన్ సైడ్. అయితే మనకి పెయింటింగ్ వేసిన వాటికి బిల్స్ పెట్టమని మనకి ఇంకా అంటే పీటీ సార్ వాళ్ళు మనకేం చెప్పలేదు సార్, హౌసింగ్ పై అధికారులు. అది వచ్చిన తర్వాత చేద్దామని చెప్పాను సార్. అట్లా కదమ్మా, ఇప్పుడు అతను చేసిన వరకైనా సరే బిల్లు క్లియర్ చేసి ఇవ్వాలి కదా. ఇప్పుడు పెయింటింగ్ వదిలి మిగతా వాటికైనా సరే ఎంతవరకు కట్టుకున్నాడో స్టేజ్ల వారీగా ఎంతవరకు ఇల్లు కట్టుకున్నాడో అంతవరకు డబ్బులు క్లియర్ చేయాలి కదా మనం. అంటే మనం హౌసింగ్ శాంక్షన్ అంటే మనం హౌసింగ్ శాంక్షన్ కాకముందే అతను బిల్డింగ్ అనేది లింటెల్ రైట్ చేసుకొని పెయింటింగ్ చేసుకున్నాడు సార్, ప్లాస్టింగ్ చేసుకొని. శాంక్షన్ కాకనే ఇప్పుడు మనకు కొత్త పథకం కూడా వచ్చింది. ఇప్పటి వరకు ఎవరైతే ఎంత కట్టుకున్నారో దానికైనా సరే డబ్బులు ఇవ్వమని మనం మ్యాపింగ్ చేశాం కదా, దాంట్లోనే పెట్టి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కట్టేసుకున్నాడు, తెలుసో తెలియకో కట్టుకున్నాడు, ప్రభుత్వం ఇస్తుందనో లేకపోతే మనం సాయం చేస్తామనో సగం కట్టుకున్నాడు అనుకో, మొత్తం కూలగొట్టేసి మళ్ళీ కట్టు నువ్వు అంటే ఎలా కట్టుకుంటాడు? నేను ఆ మాట లేదు సార్, అందరికి చేస్తున్నారు సార్, నాకెందుకు చేయట్లేదు అంటే వాళ్ళు ఫ్రెష్ గా ఇప్పటి నుంచి కడుతున్నారయ్యా, అందుకు వాళ్ళకి అట్ టైమే బిల్స్ పెట్టేస్తున్నా పడుతున్నాయి, నీది కొంచెం ప్లాస్టింగ్ చేసుకొని పెయింటింగ్ వేసుకున్నావు కదా, వాటికి కూడా ఇస్తుంది గవర్నమెంట్, కొద్దిగా వెయిట్ చెయ్యి అని చెప్పాను సార్ అంతే. ఇప్పుడు సరే, నేను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. నాకు కావాల్సింది ఈ పిల్లవాడికి ఏదో రకంగా ఇల్లు కట్టుకుంటున్నాడు కాబట్టి పేదవాడికి డబ్బులు రావడం ముఖ్యం నాకు, అర్థమైందా? నేను నిన్నేమన్నా మీ సార్ని కూడా ఏమనలే, నాకు రంగాకు డబ్బులు కావాలి, నాకు అంతే. మా ఆటో రంగాకి డబ్బులు ఇప్పించావా, ఇప్పుడు ఇప్పిస్తావు అన్నదే నాకు ముఖ్యం. సార్ డెఫినెట్ గా మనకి పీడీ సార్ తో మాట్లాడి దాని గురించి మాట్లాడి చేస్తాం సార్. మాట్లాడి చేస్తానని నెలలు సంవత్సరాలు నడిపితే కూడా కుదరదు. నువ్వు మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి వస్తే నేను కూడా ఇంకా మీ పీడీ ఓ పొరపాటున నేను చేయలేను అన్నాడు అనుకో, నా దగ్గరికి వస్తే నేను కూడా ఆయనతో మాట్లాడి అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి చెయ్యాలా అని చెప్తాను, అర్థమైందా? ఓకే ఓకే సార్, మా ఈ సార్ తో కూడా మాట్లాడతాను సార్ దీని విషయం సార్, మీరు చెప్పారని. నాకు పని కావడం ముఖ్యం కానీ, నాకు రంగాకి ఇల్లుకు దానికి సంబంధించిన డబ్బులు రావడం ముఖ్యం కానీ, మనం ఊరికే ఫైళ్లు తిప్పుతూ ఉంటే కూడా లాభం లేదు, అర్థమైందా? ఎక్కడన్నా ఎవరన్నా చేయలేకపోతూ ఉంటే నేనే మాట్లాడి వాళ్లకు న్యాయం చేసే పని చేస్తాను, అర్థమైందా బాబు? నువ్వు నోట్ చేసుకొని బాధ్యతగా ఈ రంగాకు ఇల్లు ఇప్పించడం నీ బాధ్యత, నా బాధ్యత, అర్థమైందా? అంత సీరియస్ గా తీసుకుంటేనే పనులు అవుతాయి, లేకపోతే పనులు కావు, సరేనా? రైట్. మనం అప్లై చేసినా కూడా రావడం లేదు. ఏమి రావాలమ్మా? ఇంటి స్థలం సార్. ఇంటి స్థలం. నా పెళ్లి అయ్యే 12 సంవత్సరాలు అవుతుంది సార్. 2 పిల్లల తర్వాతే రేషన్ కార్డు వచ్చింది నాకు. అంటే ఏదో ఒక సమస్య అని చెప్పేస్తారు, రిటర్న్ పంపించేస్తారు. నేను అక్కడే ఉన్నాను సార్, లోకల్ గానే అక్కడే పుట్టి అక్కడే పెరిగిన, మ్యారేజ్ కూడా అక్కడే అయింది. ఇప్పటికైనా కూడా నాకు గుర్తించడం లేదు. స్టడీ కూడా నేను BEd దాకా చేసినాను సార్. బాగానే అంటే మా నాన్న చదివిపిస్తున్నారు సార్, లారీ డ్రైవర్. ఇప్పుడు మా ఆయన కూడా కూలీ పని చేసుకొని మా జీవితం గడపాలి. మరిది సార్, మరిది స్వామి గారు ఉండేసి ఇంకా ఇంతకుముందు అప్లై చేసిన కరెంటు బిల్లు ఎక్కువ ఉంది, కరెంటు బిల్లు ఎక్కువ ఉందని వస్తుంది అన్న. సో అంటే వీళ్ళ పేరుతో ఇల్లు లేకపోయినా వీళ్ళ పేరుతో కరెంటు అది మీటర్ చూపించేది, అది కూడా క్యాన్సిల్ చేసినాం. ఆయన కూడా ఇప్పుడు రిజెక్ట్ అవుతుంది, దానికి రీజన్ చెప్పడం లేదన్న. నవరాత్రి నగర్లో ఉంటారు. హలో నమస్తే సార్. అమ్మా, ఇప్పుడు నా దగ్గర చంద్రకళ అని అమరావతి నగర్ నుంచి వచ్చింది, మీకు తెలుసా? ఒక ఆమె చంద్రకళ అనే చదువుకున్న ఒక అమ్మాయి BA BEd చేసింది. మీకు ఎంతో కాలంగా ఇంటి స్థలం కోసం తిరుగుతూ ఉంది.
ఒకప్పుడు ఇంట్లో కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని మనము ఇల్లు స్థలం పెట్టలేదు. రెంట్ హౌస్ కరెంట్ బిల్లే సార్ అది. రెంట్ హౌస్ లో కరెంటు బిల్ ఎక్కువగా ఉందని అవ్వలేదట. ఆ కరెంటు అప్పుడు కరెంట్ బిల్ ఎక్కువ ఉందని అది చేయడానికి రాలేదు సార్. ఇప్పుడు చేయగలమా? ఇప్పుడు చేయగలం సార్. వెంటనే చేయండి అమ్మా. ఈమెది ఛాలెంజింగ్ అది, ఎందుకంటే 12 సంవత్సరాలుగా ఇల్లు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఏదో ఒక అడ్డం వస్తా ఉంది అని చెబుతున్నారు. ఆమె వచ్చింది, వాళ్ళ మరిది కూడా వచ్చాడు, వాళ్ళ భర్త కూడా ఇప్పటికీ పని చేసి బతుకుతున్నాడు అని, కూలి పని చేసి బతుకుతున్నాడు అని చెప్తుంది. చాలా దారుణం ఇది. మీరు కొద్దిగా పర్సనల్ గా తీసుకొని ఈమెకి ఇంటి స్థలాన్ని ఇప్పుడు ఎట్లా అసైన్ చేస్తారా? అసైన్ ల్యాండ్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి అనే పథకం వచ్చింది కదమ్మా. ఆ పథకం కింద ఈమెను ఎంట్రీ చేసి పెట్టండి. మళ్ళీ ఎక్కడన్నా లేఅవుట్ వేయంగానే ఫస్ట్ ఆటోమేటిక్ ఈమెకి వస్తుంది. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఎంట్రీ చేసుకుంటామ్మా. ఎంట్రీ చేసుకుని మళ్ళీ ఎప్పుడు ఒక లేఅవుట్ వేస్తాం పేదవాళ్ళకి అందరికీ కూడా, ఒక 500 ఇల్లు 600 ఇల్లు అలా వేస్తాం. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా అలాట్ చేస్తాం. సరేనమ్మా? 2016 నుంచి 2020 వరకు ఆదోని ఈపీ మోడల్ స్కూల్లో 2016 నుంచి 2020 వరకు మేము వర్క్ చేసినా ఉన్నా గెస్ట్ ఫ్యాకల్టీ అని అతిథి ఉపాధ్యాయులుగా. అప్పటి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. 2018లో టెట్కామ్ టీఆర్టీ అని మన చంద్రబాబు నాయుడు అన్న డిఎస్సిలో పోస్టులు చూపించినాడు అన్న మావి. మేము ఉపాధి కోల్పోయినామన్నా. అప్పుడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అన్న. అప్పుడు మేము జీవో కూడా తీసుకుని వచ్చినామన్నా. జీవో 24 అంటే మాకు ఇక్కడ కాంట్రాక్ట్ అప్పుడు గవర్నమెంట్లో గంటా శ్రీనివాస్ ద్వారా కస్తూర్బాయి మోడల్ స్కూల్స్ కాంట్రాక్ట్ కిందకి వస్తాం, మీకు తీసేసేయలేమో అని చెప్పినారన్న. 2018 డిఎస్సి అయిపోయిన తర్వాత 2019లో ఫిలప్ చేశారన్న పోస్టింగ్స్. అప్పటి గవర్నమెంట్లో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న. మేము ఈ విధంగా బయటకు వచ్చినప్పుడు ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రికి అందరూ కలిసినామన్నా. మాకు తీసేసినారు కదా, మాకు ఉపాధి ఎట్లా అంటే వాళ్ళు ఏమన్నారంటే సర్వీస్ సర్టిఫికేట్ మీరు ఎంత మంది ఉన్నారు పని చేసిన వాళ్ళు రిజ్యూమ్ అప్లై చేయండి అని చెప్తే రిజ్యూమ్ కూడా అప్లై చేసినామన్నా. మాకు పోస్టులు ఈకున్నట్లు వాళ్ళు బయట వ్యక్తులు వాళ్ళు ఇచ్చినారు. అంటే మాతో సరిగా సర్వీస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఒరిజినల్ వాళ్ళకి కాకున్నట్లు బయట వ్యక్తులు కూడా రిజ్యూమ్ అప్లై చేయించి ఆర్జేడీ డబ్బులకి కకృతి పడి మాకు జాబ్ రాకున్నట్లు వాళ్ళు మనుషులు తీసుకున్నారు. మేము ఉపాధి కోల్పోయినాం. ఇది వచ్చేసి 44 ఇయర్స్ నడుస్తుందన్న. ఇప్పుడు మాకు 62 ఇయర్స్ ఎంటీఎస్ అంటే మినిమం టైం స్కేల్ 62 ఇయర్స్కి బయటకు వస్తారన్న. ఇప్పుడు వచ్చేసి టీజీటీ వాళ్ళకి 44,000 జీతం, పీజీటీ వాళ్ళకి వచ్చేసి 48,000. మాకు ఉపాధి లేకుండా తీసి పాడేసినారన్న. మేము అందరూ కలుస్తున్నామన్నా. ఈ యొక్క సమస్యని అక్క కూడా కలిసినామన్నా. దృష్టికి తీస్తాం అక్కకి. ఈ అపాయింట్మెంట్ కావాలా? మా గ్రూపులో ఒక 60 మంది ఉన్నామన్నా రాష్ట్ర వ్యాప్తంగా. మళ్ళీ మన విజయేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ఉన్నాం. అంటే మాకు న్యాయం చేసే గెస్ట్. ఆదోన్లో ఎంతమంది ఉన్నారు? ఆదోన్లో అంటే ఇక్కడ మధ్యగర మళ్ళీ ఇక్కడ ఉన్నాయి కానీ చుట్టుపక్కల వాళ్ళు ఒక 15 మంది ఉంటాం. రాష్ట్ర వ్యాప్త సమస్య అనేది మాకు ఎక్కడో ఉపాధి కల్పిస్తే మేము అయితే చేసుకుని తింటాం. ఇప్పుడు లాస్ అయిపోయిందండి. 5 ఇయర్స్ అయిపోయింది బయటకు వచ్చి. 44,000 అంటే ఇప్పుడు 15 లక్షల రూపాయలు లాస్ అయిపోయి అసలు నాకు ఉద్యోగం లేకుండా అట్లా అయిపోయింది. లాస్ట్ ఏజ్లో ఉన్నాను. 45 ఇయర్స్ రన్ అవుతుంది. డిఎస్సీ రాద్దామంటే ఇప్పుడు బీఈడీ వాళ్ళకి ఎడ్జిటీ అవకాశాలు లేవు. అన్నీ టీటీసీ చేసిన వాళ్ళకే ఉన్నాయి. బీఈడీ వాళ్ళు ఎడ్జిటీ రాద్దామంటే లేదు, అది కూడా తీసేసినారు. ఒక అప్లికేషన్ వెళ్ళాలంటే 1000 రూపాయలు కావాలా. టెట్కి 1000 రూపాయలు, డిఎస్సీకి 1000 రూపాయలు. నేను దానికి ఎలిజిబుల్ ఉన్నాను అన్న. ఇప్పుడు టీజీటీ మ్యాథ్స్, టీజీటీ ఇంగ్లీషు, పీజీటీ ఇంగ్లీషు, మళ్ళీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ రాయాలంటే కూడా కనీసం ఆధారం లేకుండా అట్లా అయిపోయింది. ఎక్కడో ఒకటి ఆదంలో కానీ ఎక్కడ కానీ ఉపాధి కల్పిస్తే కూడా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఉపాధికి సంబంధించి నేను ఉత్తరం మాత్రమే ప్రభుత్వానికి రాయగలను, లేదా మంత్రిని అడగగలుగుతాను. ఎందుకంటే ఇది పాలసీ డెసిషన్ కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడుతుంది. నా చేతిలో చాలా తక్కువ ఉంటుంది. ఎనీహౌ దీన్ని అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ ఆదంలో కూడా ఇప్పుడు ముస్లిం మైనారిటీ కాలేజ్ ఓపెన్ అవుతుంది అన్న టీజల్ కాలనీలో. అక్కడ కూడా ఏమైనా ఉపాధి కల్పిస్తే కూడా పీజీటీ ఇంగ్లీష్ ఎక్కడ చేసుకుంటాను. ఉత్తరం రాస్తాను. ఇంకేదన్నా మా వాళ్ళు కౌన్సిలర్ ఇది సమస్య తీసుకుపోయినాం. ఏ ఊరు? కలుబాయి. అది అగ్రికల్చర్ జాబ్స్ పోయింది. మరి రైతు కింద చనిపోయాడు కదా, అగ్రికల్చర్ జాబ్స్ పోతే సార్ ఎక్కడ కాకుండా అది చదువుకి అన్ని రాస్తుందంట. చెల్లెలేదాప రైతు కింద రాస్తుందా అని చెప్పాను. అంటే ఆత్మహత్య చేసుకున్నాడని చెబితే అలా కాకుండా చదువు అని రాశాడు అనేది. ఓకే. ఆత్మహత్య అంటే రైతు. ఎప్పుడు జరిగింది ఇది? సార్ మన 11వ తారీఖు జరిగింది. ఈ 11వ తారీఖునా? అయ్యో చెప్పలేదు నాకు ఎవరు. మనం అది ఇట్స్ బేసిక్ పంపాలి సార్. మనం వ్యవసాయం కానీ వ్యవసాయ ఏమైనా పనులకు కానీ
మనం పంపుతాం సార్. దాంట్లో పిల్లల చదువులకు కూడా ఒక అంటే నేను ఎఫ్ఐఆర్లో అది వాళ్ళు రాసినారని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ అసలు కంప్లైంట్లో కూడా పిల్లల చదువులకనే ఉంది సార్. దాంట్లో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కాబట్టి అది ఇనెలిజిబుల్ అవుతుందని చెప్పారు సార్. మరి ఇలా నిజమే కదా ఇది ఏదైతే రాశాడు కదా లెటర్ రాసి, అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాను, రైతు చదువుతూ 10 లక్షలు వస్తుంది, రైతు చనిపోతే అంటే ఆ 10 లక్షల కోసం చనిపోయాడా? అప్పుడు 10 లక్షలు అప్పు చేశారు మా నాన్నగారు. వ్యవసాయం చేసి 10 లక్షలు అప్పు అయింది వ్యవసాయం వల్ల. దాని నుంచి ఏమన్నా గవర్నమెంట్ హెల్ప్ కావాలి అని చెప్పేసి కోరుకుంటూ మా నాన్న సూసైడ్ చేసుకున్నాం సార్. ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తదనే ఉద్దేశంతో చనిపోయాడా? 10 లక్షలు అప్పు అయిందని చెప్పి అదే అప్పు అయింది, ఆ అప్పు తీర్చుకోవడానికి వేరే మార్గం లేక డబ్బులు వస్తాయి అని అమ్మకి కాళ్ళ చేయి పడిపోయింది సార్. మా నాన్నగారికి కూడా మా అమ్మగారికి పెరాలిసిస్ వచ్చేసి అయింది. నాన్నగారికి నర్స్ ప్రాబ్లం ఉండి మైండ్ లో కూడా బ్రెయిన్ లో కూడా బ్లడ్ క్లాట్ అయింది సార్. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వ్యవసాయం వల్ల ఏం రావట్లేదు, అప్పులు ఎక్కువైపోయి అన్ని టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆయన చనిపోతే ఈ అప్పులన్నీ తీరిపోతాయి, కష్టాలు తగ్గుతాయి అని చేసుకున్నాడా? అన్యాయం ఇది, చాలా దారుణం. ఎలా చేయాలి దీన్ని? మారుద్దాం, ఎందుకు మార్చకూడదు? ఏ స్టేషన్? 2 టౌన్ పోలీస్ స్టేషన్. చాలా హృదయ విదారకమైనటువంటి కష్టాలు మన ప్రాంతంలో కనపడతాయి. నేను అందుకనే చెప్తాను, అసెంబ్లీలో కూడా మా ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలే వేరండి అని చెప్తూ ఉంటాను. రాష్ట్రంలో మరే ప్రాంతంలో కూడా తన అప్పులు తీరిపోతాయనే ఆలోచనతో ఎవరు ఆత్మహత్య చేసుకోరు. కానీ ఇక్కడ మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను పోట్లాడతానంటే ఊరికే పోట్లాడను. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సిఐ గారు, ఇప్పుడు నాకు ఒక వ్యక్తి వచ్చాడు, రాఘవేంద్ర అనే ఒక ఆయన, కె రాఘవేంద్ర అనే ఆయన ఈ నెల 11వ తారీఖున ఓ ఉత్తరం రాసి, అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాను, రైతు 10 లక్షలు వస్తుంది, దాంతో నా కుటుంబానికి సంబంధించిన అప్పులు తీరుతాయి అనే ఉత్తరం రాసి సర్వే నెంబర్లు 197F 197E అని రాసి చనిపోయినాడండి, ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఎఫ్ఐఆర్లో పిల్లల చదువులకు అని ఒక వర్డ్ ఉండడం వల్ల అగ్రికల్చర్ ఆఫీసరు ఎలిజిబిలిటీ ఉండదండి, అది రైతు అనే దగ్గర నుంచి ఏదో కుటుంబ కష్టాలు అనే మారిపోద్ది, కాబట్టి అతనికి డబ్బులు రావు, రైతు ఆత్మహత్య చేసుకుంటే వచ్చే డబ్బులు రావు అని చెప్తున్నారు. ఈ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు కంప్లైంట్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే తీసుకున్నాం సార్ మనం. ఆ రోజు నేను బయట ఉన్నాను సార్, యాక్చువల్ మన హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు రాయించిందే ఈ లెటర్ కూడా మనం యాడ్ చేసాం సార్. అతను జోబులు పెట్టుకున్నాడు, ఒకటి చేతిలో పట్టుకున్నాడు చనిపోయిన వ్యక్తి. ఈ అప్పులు ఏదైతే రాశాడో అప్పులు బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య కిందనే మనం చేసింది సార్ కేసు. దీంట్లో ఒక పదాన్నంట మార్చాలి, ఎందుకంటే పిల్లల చదువు కోసం అని తీసేస్తే తప్ప అగ్రికల్చర్ ఆఫీసర్ నాతో ఉన్నాడు, ఆయన ఎలిజిబిలిటీ తీసుకోలేను అని అంటాడు. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ మార్చడం అవసరం, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎఫ్ఐఆర్ మార్చలేదు సార్. వీళ్ళు వచ్చేసి ఎంక్వైరీలో వీళ్ళు ఈ విధంగా వ్యవసాయానికి అవసరమే తీసుకున్నాడు, దాంట్లో భాగంగా కొంత పిల్లల చదువు కూడా వాడుకుని అని చెప్పేసి అతను కన్వర్ట్ చేసుకోవాలి సార్. ఈయన అగ్రికల్చర్ ఆఫీసర్ కన్వర్ట్ చేసుకునే దాంట్లో ఇబ్బంది ఉండదు సార్. అది యాక్చువల్గా పొలం కూడా తాకట్టు పెట్టాం సార్, ఇది పెట్టాం సార్. నేను పొలమే తాకట్టు పెట్టి 8 లక్షలు తెచ్చుకున్నాను సార్ వాళ్ళ చెల్లెల దగ్గర చనిపోయిన అతను. అదే పెట్టాం సార్ మెయిన్ గా. దాంట్లో కొంత ఇతను పొలం తాకట్టు పెట్టి తీసుకొచ్చిన దాంట్లో పిల్లల చదువు, అతను అమ్మాయి వాళ్ళ కూతురు ఏదో చదువుకు కొద్దిగా ఉపయోగించుకున్నారు సార్. అంటే వాళ్ళు చెప్పిన విషయాలే సార్ మనం రాసింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో అయితే చేంజ్ కాదు సార్, మనకి ఏం చేయలేము. మిగిలినవి ఏంటన్నా ఉంటే చేంజ్ అవుతాయి సార్, మనం చేతిలో ఉంటే చేంజ్ చేయగలుగుతాం. ఒకసారి నా దగ్గర పంపించాను సార్, నా దగ్గర ఉండే పాసిబిలిటీ అంతా చేస్తాం సార్. ఏది వాళ్ళ కొంచెం సాయం చేసి పెట్టండి, ఎందుకంటే అప్పుల పాలైపోయినారు, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ చేసుకున్నది కూడా పాపం ఇట్లా డబ్బులు వస్తాయనే దీంతో చేసుకున్నాడు సార్. మరి ఎంత అంటే మన ప్రాంతంలో తప్ప ఇంక ఏ ప్రాంతంలో కూడా ఇటువంటి కష్టాలు ఉండవు. అప్పులు తీరుతాయనే బాధలో ఆత్మహత్య చేసుకున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. ఏదో విధంగా ఆయన ఆత్మకి శాంతి కలగాలంటే ఆ డబ్బులు రావాల్సిందే కదా, వస్తేనే అతను ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేసినట్టు చనిపోయినందుకు. లేకపోతే కూడా మనం ఆ బాధ భరించాలి కదా.
మా దగ్గర పాసిబిలిటీ ఉన్నంత వరకు మాక్సిమం ఎక్స్టెండ్ మనం చేద్దాం సార్. ఓకే, మీరు కొద్ది సాయం చేయండి. నేను అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా కోఆర్డినేట్ చేస్తాను ఈ అంశాన్ని. ఏదో రకంగా ఆ డబ్బులు వచ్చే ఏర్పాటు చేద్దామండి. రైట్. వెళ్ళి సిఐ గారిని కలవండి. మీరు కూడా కన్సిడరబుల్ గా ఉండండి. అవసరమైతే నేను కలెక్టర్తో కూడా మాట్లాడతాను. కలెక్టర్ గారిని కూడా సాయం చేయమని చెప్తాం. అందరూ కలిసి సాయం చేస్తేనే ఆ కుటుంబం బయటపడుతుంది. లేకపోతే ఎక్కడ మొక్కుతారు అంతవరకు సార్. చిన్న పిల్లలు పెట్టుకొని రాజకీయం అట్లే ఉంటది. రాజకీయం అట్లా కాదు పెద్దమ్మ, నీకు తెలియాల్సింది పెద్దమ్మ, నీకు కూడా తెలియాల్సిందే అంటే మనకు షుగర్ ఉండదు, నెలకి 5,000 ఖర్చు అవుతుంది. నా సొంత ఖర్చులతో ఒక్క కొడుకు ఒక్క 3 పిల్లలు ఉండరు. ఎట్లా బతకల్లా? షుగర్ ఉండదు. వచ్చిన వారంలో కంట్రోల్ లైటింగ్ పడేటట్లు వేసినాం. మళ్ళీ లైట్లు తెచ్చి మరి కొత్త మొన్న మీరు చెప్పి తీసుకొని లైట్లు తీసుకుపోయి కష్టాలు ఉండరు. ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని? అప్పటి వరకే ఓటు వచ్చినాయమ్మా, కాలు మొక్కుతాము, చెయ్యి మొక్కుతాము, అయిపోయా. ఆనాటికి వదిలేస్తారు. నీ బతుకును సాయి అంటారు. ఏం దేవుడు ఉన్నాడు భగవంతుడు. బయటికి బయట లేదు. మీరు నాకు ఓటేసారని చెట్టు కింద కూర్చొని మీ పనులు వింటామనా లేదా? వింటున్నా లేదా? ఆదివారం వాటర్ పడుతున్నా సార్. ఆదివారంలో నీళ్ళు రావాలి. 4 పడవలు ఇవ్వడానికి గొడవ పడుతున్నారు సార్. చెప్పినావు నువ్వే చెప్తా ఉంటే బాత్రూమ్ పోయట్లేదు. కాలాలు బాగలేవు కదా, మీకు తెలిసింది ఏముండదు. బయటికి పోయట్లేదు. సార్ నీళ్ళు రావడం లేదు. ఇప్పుడు కష్టాలు ఉండదు. లీడర్ వచ్చి మీకు చెప్తా ఉన్నాడు. ఈయన వచ్చి మిగతా పనులు కూడా చూస్తాడు. నేను మున్సిపాలిటీ వాళ్ళని కూడా ఈయనకి అటాచ్ ఇంతకుముందు ఇప్పుడు కౌన్సిలరే కదా ఆయన వచ్చి దాన్ని నీళ్ళని ఎట్లా చేయాలా ఏమిటి అని కమిషనర్ కూడా మీరు ఇచ్చిన లెటర్ ఇస్తా ఉన్నాను. వారం 10 రోజుల్లో ఏం చేయొచ్చు అని వచ్చి చూస్తారు. సరేనా? ఇంకా నీకు ఇల్లు బాత్రూమ్ కూడా శాంక్షన్ చేస్తాను. సరేనా? ఓకే, మంచిదమ్మా. రాలేదు సార్. నేను పబ్లిక్ గురించే వచ్చాను సార్. మనకు ఆదోని ఎమ్మెల్యేగా ఒక వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడం చాలా ఆనందం సార్ మాకు. అందులో బీజేపీ తరఫున గెలవడం ఇంకా ఆనందమైంది సార్. నంబర్ 2 ఏమంటే మీరు గెలిచిన కొత్తలో అంతా తిరిగారు సార్. మొత్తం బజార్ అంతా తిరిగారు. శ్రీనివాస్ భవన్, పెద్ద మసీదు, షరాబ్ బజారు, ఏదో చాలా మనకు మంచి రోజులు వచ్చాయనుకున్నాం సార్. కానీ మీరు ఈరోజు చూస్తే ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడే ఉంది సార్. మీకు కూడా తెలుసు అది ప్రాబ్లము. ట్రాఫిక్ అనేది ఆదోన్లో ఇంత వర్స్ట్ ట్రాఫిక్ ఎక్కడ ఉండదు సార్ ప్రపంచంలో. షరాబ్ బజార్లో పోతే 80% ఆఫ్ ద రోడ్డు పార్కింగే సార్. పండిట్ నెహ్రూ రోడ్లో పోతే రోడ్డు అంతా హాకర్స్ బండ్లు ఆక్యుపై చేసుకున్నారు. ఈవెన్ 2 వీలర్ కూడా పోస్తారు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో మీరే పరిష్కారం చేయాలి సార్. నేను అందుకనే అన్నా, నా లక్ష్యం ఏదో 4 రోడ్లు వేయడం కాదు. నా లక్ష్యం ఆదోనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలి. మాస్టర్ ప్లాన్ అమలు చేయడం అంటే ఉదాహరణకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పట్టణాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. అది కూడా మాస్టర్ ప్లానే. అది ఒక రకమైన మాస్టర్ ప్లాన్. అది పెద్ద మాస్టర్ ప్లాన్. ఆదోనికి ఉన్నది చిన్న మాస్టర్ ప్లాన్ అనుకుందాం. అలాగా ఎక్కడ ఇట్లా ఖాళీ జాగా ఉందనుకోని అక్కడ ఒక నగరాన్ని అమరావతిని నిర్మించడానికి ఆయన ఎంత కష్టపడతా ఉన్నాడు, ఎన్ని అడ్డాలు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, అయినా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా కొంచెమే అయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం వేగం అందుకుంది. ఆదోని 40 ఏళ్లుగా పూర్తిగా నాశనమైన ఆదోని మళ్ళీ ఇప్పుడు నేను మాస్టర్ ప్లాన్ అమలు పెట్టి దాన్ని కొత్తగా ఊరిని నిర్మించాలా, మళ్ళీ రోడ్లు వెడల్పు చేయాలా. దానికి సంబంధించి ఇప్పుడు చూసారు మీరు, మంచినీళ్ళు లేవు అన్నారు, ఇల్లు లేవన్నారు, లిటిన్ లేవన్నారు, రెండోది పరిశ్రమలు లేవన్నారు. ఇవన్నిటినీ మనం సరిచేయాల్సిన అవసరం ఉందన్న. సో ఈ పని మొదలు పెట్టాం. ఎందుకంటే
నిన్న కలెక్టర్ గారు వచ్చారు ఆదోనికి. కలెక్టర్ గారితో కూడా నేను, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూర్చొని ఈ మాస్టర్ ప్లాన్ ఎలా అమలు చేయాలా అన్న విషయం మీద తీవ్రంగా చర్చ చేశామన్నా. పని మొదలయ్యింది. కొద్ది కొద్దిగా జరుగుతున్న అంశాలని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఊర్లో ఉన్న కష్టం నాకు తెలుసు. ఊరు వెంటనే మార్పు రాలేదన్న వాస్తవం కూడా నాకు తెలుసు. నేను కూడా పొద్దున్న లేచి తిరుగుతా అదే రోడ్లో, మీరు తిరిగే రోడ్లో నేను తిరుగుతూ ఉంటాను కదా. కాబట్టి సమయం కావాలా? ఒక సబ్మిషన్ సార్, చెప్పనా? ఇది 1865 లో మున్సిపాలిటీ సార్. అవును, 1865. అవునా? రాయలసీమ వెనకబడిన జిల్లాలో అందులో ఆదోని మరీ వెనకబడింది సార్. అవును. ఇంతవరకు అగ్రవర్ణాల వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉండి ఈ ఊరిని ఎవడూ పట్టించుకోలేదు సార్. అందరూ స్వార్థం గురించి ఆలోచించారు. ఇంతవరకు ఊరు గురించి ఎవడు, ఆదోన్లో అందరు కోటీశ్వరులు ఉన్నారు సార్. కోట్ల ఆస్తులు, కోట్ల వ్యాపారాలు చేస్తారు. కానీ ఊరి గురించి ఒక్క నిమిషం ఆలోచించాడు సార్. అందుకే ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ ఉంది సార్. మీలాంటి ఒక గొప్ప వాళ్ళు ఉండడం కూడా ఈ ఊరి అదృష్టమే. మీరు కూడా కనీసం మీ సమస్యని కాకుండా ఊరు సమస్యను తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీలాంటి వాళ్ళు నిజంగానే ఈ ఊరికి చాలా అవసరం. డబ్బులు ఉండడం వేరే, మనసు ఉండడం వేరే. డబ్బులు చాలా మందికి ఉంటాయి, అందరూ ఇటు చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవాలి కదా. డబ్బులు ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుకోకుండా ఇప్పుడు మనమందరూ కూడా ఓవైపున ఆఫీసర్లు చెట్ల కింద కూర్చున్నారు, ఎమ్మెల్యేగా నేను చెట్ల కింద కూర్చున్నాను, పత్రికా విలేకరులందరూ చెట్ల కింద కూర్చున్నారు. పాపం ఇక్కడ మా నాయకులు, పెద్ద నాయకులు, వీళ్ళందరూ కూడా మామూలు ఏసీలు దిగరు అసలు. వీళ్ళందరినీ చెట్ల కింద కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం కదా. ఇది కూడా అవసరమే. తప్పనిసరిగా మార్పు చూస్తారు. నాకు ఒకటే కళ, నేను ఎమ్మెల్యేగా ఒకటే నాకు ఒక కళ, ఒక మంచి నగరాన్ని నిర్మించాలా, ఆదోనిని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దాలా అనే నా కళ తప్పనిసరిగా నెరవేర్చుకుంటాను. మీ అందరికి సేవ చేసుకుంటాను. ఒక సబ్మిషన్ సార్, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఓకే, షార్ట్ టర్మ్ ప్లాన్ కింద ఒకటి పార్కింగ్ అనేది లేకుండా, ఇల్లీగల్ పార్కింగ్ రోడ్ల పైన, దాన్ని ఎలా పరిష్కరించాలి. పార్కింగ్ చేసిన వెహికల్ని తీసుకుపోయి ఒక డంప్ యార్డ్లో వేసేయండి సార్. రేపు పొద్దున ఎవడు పార్క్ చేయండి సార్. నేను చెప్తున్నాను సార్, ఎంత వర్స్ట్గా తయారైందంటే రోడ్డు మొత్తం, మీరు అక్కడ స్వీట్ షాప్ ఉంది సార్, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, మొత్తం రోడ్డు మొత్తం పార్కింగ్ చేస్తారు. ఆ స్వీట్ షాప్ పోయేవాళ్ళు టీ స్టాల్ దగ్గర కదా, టీ స్టాల్ దగ్గర సార్. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది సార్. ఏది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. వాళ్ళకి కనబడదు సార్, వాళ్ళకి కనబడదు ఇవన్నీ. ఒకడు ఎవడైనా హెల్మెట్ పెట్టలేదు, రాంగ్ రూట్లో పోయినాడు, సిగ్నల్ జంప్ చేసినా అంటే కనిపిస్తుంది సార్. అక్కడ పార్కింగ్ మాత్రం కనబడదు సార్ వాళ్ళకి. దానికి ఏమంటే సార్, ఆ వెహికల్స్ అని తీసుకెళ్ళి డంప్ యార్డ్లో వేసేయండి. లేకుంటే ఒకటి సార్, ఒక టోయింగ్ వెహికల్ సార్, టోయింగ్ వెహికల్ లేదు మనకు. టోయింగ్ వెహికల్ ఉంటే తీసుకోపోయి వేస్తే ఇంకోసారి ఎవడు పార్క్ చేయడు సార్. మీ పేరేంటనా? ఉమాపతి సార్. నేను రిటైర్డ్ జనరల్ మేనేజర్, హౌసింగ్ కార్పొరేషన్ సార్. హలో సార్, నమస్తే సార్. సిఐ గారు, నాకు ఇక్కడ ఉమాపతి గారని ఈ ఊర్లో పెద్ద మనిషి, నాకు పెద్ద మనిషి, ఆయన వచ్చి కంప్లైంట్ చెప్తున్నాడు. నా వ్యక్తిగతం ఏం కాదండి, ఊర్లో పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉంది. ఎవడు పడితే ఎక్కడ పడితే ఆడు పార్క్ చేస్తా ఉన్నాడు. మీరు టోయింగ్ వెహికల్స్ తీసుకెళ్ళి డంప్ యార్డ్లో పడేయండి సార్, వీళ్ళు ఊరన్నా బాగుపడుతుంది అని చాలా ఆవేశంగా ఆయన ఊరి బాధను ఆయన బాధగా చెప్తున్నాడు. సో మీరు పార్కింగ్ ప్లేసెస్ లేవు సార్ ఇక్కడ కూడా. అన్ని బ్యాంక్స్ అన్ని రోడ్ల మీదనే ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం అదే వస్తుంది. రోడ్ల మీద బ్యాంక్స్ వచ్చినంత రోడ్డు పక్కన బండి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా టోయింగ్ వెహికల్ అంటారు సార్, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మన దగ్గర లేదు సార్ టోయింగ్ వెహికల్. మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్ చేయాలి సార్. వాళ్ళు అరేంజ్ చేస్తే అట్లనే చేస్తాం సార్. 2 రోజులు చేస్తే వాళ్ళకు భయం వస్తుంది. మీరు టోయింగ్ వెహికల్ ఒకటి మున్సిపాలిటీ వాళ్ళు ఒక లారీ లాంటిది ఏదైనా పెడతారా? ప్రైవేటైజ్ చేసిన ప్రైవేట్ వెహికల్ అన్న 1 వారం రోజులు పెట్టండి. పెట్టి ట్రాఫిక్ పోలీసులకు మున్సిపాలిటీ వాళ్ళు పెట్టాలంటే అట్లా మీరే చేసుకోవాలి. అవి వెహికల్ రెంట్ తీసుకోవాలి. మొత్తం మేము ఓన్లీ ఎగ్జిక్యూషన్ బాడీ సార్. మొత్తం మున్సిపాలిటీ వాళ్ళే సార్. రోడ్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇవ్వాల్సిందే సార్.
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే సార్ ఇచ్చినది, కర్నూలు ట్రాఫిక్ అంతా. ఆదోని మున్సిపాలిటీకి కర్నూలు కార్పొరేషన్ డబ్బులు వేరే, ఆదోని మున్సిపాలిటీకి డబ్బులు వేరే. బట్ ఎనీహో ఏదో రెంటెడ్ వెహికల్ అన్నా మీకు కొన్ని రోజుల కోసం తీసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఏది ఏమైనా రోడ్ల మీద ఆయన చెప్తున్నాడంటే మీరు చెప్పేది వెంకటేశ్వర టీ స్టాల్ ఆ వైపున అంట చెప్తున్నారా? మీరు అక్కడే చెప్తున్నారా? స్వీట్స్, వెంకటేశ్వర స్వీట్స్ అట, అక్కడ రోడ్ అంతా ఆక్రమించుకొని పార్కింగ్ చేస్తున్నారని, షరాఫ్ బజార్ లో ఇర్రెగ్యులర్ గా పెడతా ఉన్నారని, ఇలా ఆయన కంప్లైంట్ అంటే సాధారణ పౌరుడిగా ఆయన బాధ్యతగా చెప్తా ఉన్నాడు. సో అంటే ఓవరాల్ గా ఏంటంటే ట్రాఫిక్ ను మెరుగు చేయండి అని చెప్తున్నాడు. అందువల్లే మీకు కాల్ చేశాను. మీరు సాయంకాలము వెహికల్ తీసుకొని రోజు ఈ 4 రోడ్లు లేదా ఎక్కడెక్కడైతే ఇట్లా రోడ్ల మీదకి వచ్చి పార్క్ చేస్తా ఉన్నారో వాళ్ళని పెట్రోలింగ్ చేస్తా కొంత వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది విజిబుల్ గా ప్రజలకు కనిపించాలా. అంటే సాయంకాలం అయితే పోలీసులు వచ్చి రోడ్లలో పార్క్ చేస్తున్న వెహికల్స్ మీద చర్యలు తీసుకుంటారు అని విజిబుల్ గా కనిపిస్తే కొంత భయానికి లోపల కన్నా పెట్టుకుంటారు. లేకపోతే రోడ్ల మీదే వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు అంతెందుకు మీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆటోలు పెడతారు. ఈ పక్క వచ్చే ఆటోలన్నీ కూడా సగం రోడ్డు ఆక్రమించుకుని ఉంటాయి. వాళ్ళకు భయం పెట్టాల. ఎందుకంటే ఈ ఊర్లో ఫైన్ లీడర్గా వీళ్ళకి ఆ రోడ్ల మీద ఆ మేనర్స్ నేర్పించే పని గట్టిగా చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఆ పని చేయండి. ఓకే, నమస్కారం. లాస్ట్ పాయింట్ సార్, ఏమవుతుంటే ఆ ఫోకస్ కి యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్. యాజ్ పర్ ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఎల్ఈడి లైట్స్ ఆర్ నాట్ అలౌడ్ సార్. బట్ అందరూ పెట్టుకుంటున్నారు ఎల్ఈడి లైట్స్. దానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం యాక్షన్ తీసుకోవచ్చు సార్? ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము మీరు కొత్త బస్ స్టాండ్ దగ్గర పోతే మీకు తెలుస్తుంది సార్ ఆటోలు ఎలా ఉంటాయనేది. ఇంకా వాళ్ళతో మనం కొట్లాడలేము కదా సార్, మనం ఇండివిజువల్ గా కొట్లాడలేము. అందుకే మీ దగ్గరకు వచ్చినాం సార్. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఒక సీనియర్ రెసిడెంట్ ఆఫ్ ఆదోని పెద్ద ఆయన వచ్చినాడు ఈరోజు కంప్లైంట్ తీసుకొని. ఆదోనిలో ఉన్నటువంటి చాలా వెహికల్ కు ఫోకసింగ్ గా ఎల్ఈడి లైట్లు పెట్టడం వల్ల కళ్ళకు గ్లేర్ వచ్చి ఇబ్బంది పడతా ఉన్నామండి. ఇది ఆర్టీఓ వాళ్ళు వెహికల్ ఇన్స్పెక్టర్ యాక్టివిటీ మీద సీరియస్ గా తీసుకోవట్లేదు అని ఆయన కంప్లైంట్. రెండోది హారన్ గురించి చెప్తున్నాడు. కొంతమంది హారన్ వేస్తే గుండె పగిలిపోద్దండి, అట్లాంటి హారన్లు వేస్తున్నారు. దీన్ని కఠినంగా ఉండాలి కదా, ఆర్టీఓ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అని ప్రశ్నిస్తా ఉన్నాడు. మీరే సమాధానం చెప్పాలా? కేసులు రాస్తాను సార్ దానిలో కానీ డాజిలింగ్ లైట్స్ ప్లస్ రిఫ్లెక్టివ్ టైప్స్, ఇది ఎలక్ట్రిక్ హార్న్స్ ఇవి లేకుండా వాళ్ళు వ్యాక్యూమ్ హార్న్స్ పెట్టినా కానీ అవన్నీ కేసులు రాశాను సార్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. ఈ మంత్ ఎన్ని కేసులు పెట్టారండి? అది లిస్ట్ తీసి తమరికి పంపిస్తున్నా సార్. మనకు అందాజుగా మీకు గుర్తుంటాయి కదా, ఇన్ని పెట్టాము, ఇన్ని ఉన్నాము, 1 పెట్టాము, 2 పెట్టాము, 10 పెట్టాము, ఏదో ఉంటాయి కదా, గుర్తులేదా? జనరల్ రాసేసి ఉంటాను సార్. ఎగ్జాక్ట్ గా అంటే నాది ఉంటుంది సార్, మేడం గారిది ఉంటుంది, ఇద్దరిది ఉంటుంది, ఇద్దరి క్యుములేటివ్ పంపిస్తాను సార్ మీకు. ఈ రోజు నుంచి ఇప్పుడు ఫైన్లు రాస్తే పేదవాళ్ళు కట్టుకోలేరు. మీరు ఉదాహరణకి ఏదైనా ఆటో పెట్టారనుకోండి, ఆటోను పెట్టుకొని 5,000 10,000 ఫైన్ రాశారనుకోండి, వాడు బతకలేడు. ఇంకా వాడు ఆటోను అమ్ముకోవాలి, ఆ పరిస్థితి ఉంటుంది. అట్లా కాదు, మనము అతను నిలబెట్టి ఆ లైట్లు తీయించేసి పంపించాల. మీకు అర్థమైందండి? మనం పనిష్మెంట్ అంటే అతనికి ఫైన్ వేసేస్తే పనిష్మెంట్ కాదు, వాడు ఇంకా పేదరికంలో కూరుకుపోతాడు. నేను అంటే పేదవాడికి పనిష్మెంట్ ఏమిటంటే చేసిన తప్పును అక్కడే సరిచేయాలి. మీరేం చేస్తారు, అట్లాంటి హారన్ ఉన్నవాడు కనపడితే ఆ హారన్ డాజిలింగ్ లైట్స్ ప్లస్ టాప్ పైన ఏమైనా క్యారేజ్ పెట్టినా కూడా తీపిచ్చేస్తాను. తీపించి పంపించేయండి, ఫైన్లు ఏమి వేయద్దు, తీపించి పంపించండి. ఫైన్లు వేస్తే మళ్ళీ పేదవాడు ఏం చేస్తాడు, సార్ నాకు అన్యాయం జరిగిపోతా ఉంది, నేను కట్టుకోలేను అని వాడు ఇంకా వాడికి వచ్చే ఏదో రోజుకు 500 సంపాదిస్తున్నాడు అనుకోండి ఆటో పిల్లాడు లేదా ఒక వెహికల్ వాడు,
ఈ 2 వీలర్స్ మీద కఠినంగా ఉండండి. 2 వీలర్స్ ఎవరన్నా అట్లా చేస్తూ ఉంటే చాలా సీరియస్ గా తీసుకుని మీ ముందే పీకిచ్చేయండి, వాటిని మీ ముందే పీకించి పంపించండి. ఓకే చేపిస్తాను సార్. ఓకే సార్. వారి ఇన్స్ట్రక్షన్స్ నోట్ చేసుకున్నాను సార్. దాని ప్రకారంగా నేను మీకు అప్డేట్ ఇస్తాను సార్. మండే ట్యూస్డే లోపల ఎన్ని రాసామో దానికి మన ఆటోలో స్టాండ్ లో కూడా పోయి చెప్తాను సార్. ఇట్లా సార్ ఇట్లా మనకు ఫైన్ లేకుండా ఇట్లా పని చేయమన్నారు, మీరు ఆర్థికంగా ఇదైతారని చెప్పేసి సార్ ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని మాట్లాడుకున్నా వాళ్ళకి పోయి స్టాండ్లలో చెప్తాను సార్. ప్లస్ వాళ్ళకు లైట్స్ ఇవన్నీ తీపిస్తాను సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అందరికి మజ్జిగ ఇస్తున్నారు లేదా? మంచినీళ్ళు మజ్జిగ ఇవ్వండి అప్పా. అక్కడ వాళ్ళందరూ ఉన్నారు, అట్లా కూర్చోన్నారు. వాళ్ళు ఇస్తున్నారా? ఏమయ్యా మజ్జిగ తాగినరా? అయ్యా ఇక్కడ ఆఫీసర్లకి ఇవ్వండి, మంచినీళ్ళు బాటిల్ ఇవ్వండి. మంచినీళ్ళు టీ అన్న పెట్టండి. మజ్జిగ తాగిన వాళ్ళకి టీ. మా మల్లిక అసలు మజ్జిగ తాగని టీ తాగలేదు. చెప్పండి సార్. మీరెవరు సార్ చెప్పండి. నేను ఒక టీటీసీకి క్యాండిడేట్ సార్. టీటీసీ క్యాండిడేట్. టీటీసీ అంటే టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ సార్. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ క్యాండిడేట్. మీ పేరు సాయి ప్రసాద్? సాయి ప్రతాప్ సార్. సాయి ప్రతాప్ ఆదోని సార్. ఆదోని. చెప్పండి సార్. అంటే టీటీసీ క్యాండిడేట్ అన్ని కర్నూలు లేదు సార్. ఎప్పుడు అనంతపూర్, ఒక 5 అనంతపూర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ ఇటు 5 జిల్లాలు మాత్రం ఉంటుంది. కర్నూలులో సెంటర్ లేదు. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. టీటీ సెంటర్ అంటే ఏమిటి? టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్. ఓకే. ఇది దీనిలో టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, మ్యూజిక్ అని ఇట్లా ఉంటాయి సార్. ఎవ్రీ ఇయర్ 42 days ట్రైనింగ్ ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది సార్. ఇవి కర్నూలులో సెంటర్ లేదు సార్. ఈ సెంటర్ లేని ఓన్లీ అనంతపూర్, ఈస్ట్ గోదావరి, విజయవాడ. ఎవరికి ఇన్ఛార్జ్? విద్యాశాఖ మంత్రి సార్. విద్యాశాఖ మంత్రి. ఇక్కడ జేడీ ఉంటాడా లేకపోతే ఇక్కడ రీజనల్ హెడ్ ఎవరు ఉంటారా? డిఓ ఉంటారు సార్. డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ. మాట్లాడదాం. వెరీ గుడ్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఆదంలో ఉంటారా? మహాత్మా గాంధీ నగర్ లో ఉంటారా? ఏం చేస్తుంటారండి? టీచరే చేస్తున్నారా? ప్రైవేట్ స్కూల్లో చేస్తారా? సంతోషం. పెళ్ళయిందా? పిల్లల? కూతురా? వెరీ గుడ్. ఏం చదువుతుంది? నర్సరీ సార్. చిన్న స్కూలా? చిన్న పాప ఇంకా. సంతోషం.